హలో ఎవ్రీవన్, తెలంగాణ అచీవర్స్ బ్యాచ్ కి స్వాగతం, సుస్వాగతం. ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్ కి మరి ఒకసారి స్వాగతం. నేను మీ బాటనీ వాలి లక్ష్మీ సుప్రియ. ఈ రోజు మీ ముందుకు తెచ్చాను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ తో. అది ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మెండల్ కొన్ని లాస్ ప్రపోజ్ చేశారు, పీ ప్లాంట్స్ వాడారు. ఇలాంటివన్నీ మీరు కొంతలో కొంత 9th 10th క్లాసెస్లో చదువుకుని ఉన్నారు, అవునా కదా? అయితే మనం ఈ లెసన్లో ఇంకొంచెం డెప్త్లో, ఇంకొంచెం బాగా ఇదే మీరు ఆల్రెడీ నేర్చుకున్న కొన్ని విషయాలని ఇంకా డెప్త్లో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది అసలు బయాలజీ అర్థం చేసుకోవడానికి, డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అన్నిటికీ ఒక ముఖ్యమైన సెంట్రల్ బ్రాంచ్ ఈజ్ దిస్ జెనెటిక్స్. ఓకే, సో బయాలజీని అర్థం చేసుకోవాలంటే మనం జెనెటిక్స్ని అర్థం చేసుకొని తీరాలి. అది మాత్రమే కాకుండా నీట్లో కూడా దీనికి చాలా వెయిటేజ్ ఉంది. కాబట్టి మనం ఈ లెసన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చదువుతూ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఎందుకంటే ఇందులో మనకి న్యూమెరికల్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? చలో, ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఇదంతా కాన్సెప్చువల్, కొన్ని బేసిక్ న్యూమెరికల్స్ ఉంటాయి. బాగుంటుంది, అర్థం చేసుకొని చదివితే చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఈరోజు మనము ఈ లెసన్లో మొట్టమొదటిగా ఏం చూడబోతున్నాము అంటే ఈ లెసన్కి సంబంధించి కొన్ని బేసిక్ టర్మినాలజీ ఉంటుందండి, జెనెటిక్ టర్మినాలజీ. ఎప్పుడైనా కూడా మనం ఒక లెసన్ చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బేసిక్ రిక్వైర్మెంట్స్. అవి తెలుసుకున్న తర్వాత మనం ఆ లెసన్ని చదవాలన్నమాట, కొంచెం ఫౌండేషన్ లాగా. ఈరోజు ఫస్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఒక లిస్ట్ ఆఫ్ జెనెటిక్ టెర్మినాలజీని మనం చూడబోతున్నాము. సో ఫస్ట్ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. దాని తర్వాత మెండల్ గురించి చూద్దాము, అబౌట్ మెండల్. ఈ మెండల్ అనే ఆయన అసలు ఎవరు, ఏం చదువుకున్నాడు, ఎక్స్పెరిమెంట్స్ అసలు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఇలాంటి వివరాలను కూడా మనము తెలుసుకుందాము. ఓకేనా? సో దీని తర్వాత మనము మెండల్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, అసలు అతనికి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనేది ఎందుకు వచ్చింది, అతను ఎక్స్పెరిమెంట్ని ఎట్లా డిజైన్ చేశాడు, దాని గొప్పతనం ఏంటి, ఇలాంటి వివరాలు కూడా మనము ఈరోజు చూసిద్దాము. ఓకేనా? చలో, లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. యా, సో జెనెటిక్స్, దాని బేసిక్గా డెఫినిషన్ అంటే బుక్లో మనకు ఒక డెఫినిషన్ ఇస్తాడు కదా. వి ఆల్ న్యూ దట్ స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఈజ్ జెనెటిక్స్. స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, దీన్నే మనము జెనెటిక్స్ అని అంటున్నాము, అవునా కదా? అయితే అసలు ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వేరియేషన్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. అప్పుడే మనకు డెఫినేషన్ అర్థం అవుతుంది, అవునా కదా? అయితే దీనికన్నా ముందు అసలు జెనెటిక్స్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్, వై ఈజ్ జెనెటిక్స్ ప్లేయింగ్ అ సెంట్రల్ రోల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం 11th క్లాస్ నుంచి లెసన్స్ చూసినట్టయితే మనకి ఫస్ట్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనే క్లాస్తో మనకి పరిచయం ఏర్పడింది బయాలజీతో. బయాలజీ ఈజ్ నథింగ్ బట్ ద స్టోరీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ పుట్టినప్పటి నుంచి, ఇవల్యూషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అందమైన స్టోరీ ఏదైతే ఉందో అదే బయాలజీ అని మనకి లివింగ్ వరల్డ్లో చెప్పారు కదా. సో ఈ స్టోరీలో అతి ముఖ్యమైన భూమికని ఎవరు పోషిస్తున్నారు అంటే జీన్స్. The DNA is playing the most important or the pivotal role, అంటే ముఖ్యమైన పాత్ర అది పోషిస్తుంది అనమాట. ఓకేనా? అయితే మనం లివింగ్ వరల్డ్లో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ చూసాం. అసలు మన ప్లానెట్లో ఎన్ని రకాలు, ఎన్ని కోట్లు, ఎన్ని మిలియన్స్ ఉన్నాయి, రకరకాల లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అవునా? ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్, రెప్టైల్స్, రోడెంట్స్, వాట్ నాట్, సో మెనీ టు నేమ్, రైట్? సో ఇన్ని రకాల ఆర్గానిజమ్స్ ఎలా వస్తున్నాయి ఒకటి. రెండోది మార్ఫాలజీ చూసాం మనము. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనం ఏం చూసామండి, ఒకే సీడ్, ఒకే ఎంబ్రియో, అదే ఎంబ్రియో నుంచి మనకి ఒక పక్క రూట్ వస్తే అదే ఎంబ్రియో ఒక పక్క నుంచి షూట్ సిస్టమ్ ఇస్తుంది. రూట్ అంతా స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, రూట్ చేసే ఫంక్షన్ ఒకలా ఉంటుంది, షూట్ సిస్టమ్ చేసే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. షూట్ సిస్టంలో మనకి బ్రాంచెస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి, అవునా కదా? సో ఇన్ని రకాలు ఒకటే ఎంబ్రియో నుంచి ఎలా వస్తున్నాయి, ఇది ఒక క్వశ్చన్కి మనకి జెనెటిక్స్లో సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా అనాటమీ చూసారు మీరు, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూసారు. యానిమల్ వరల్డ్లో హిస్టాలజీ చూసారు. అక్కడ మనకి రకరకాల టిష్యూస్ అండి. ప్రతి మొక్క ఆర్ ప్రతి లివింగ్ ఆర్గానిజం ఫర్ దాట్ మ్యాటర్
సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా జైగోట్ అనే ఒక డిప్లాయిడ్ సెల్తో లైఫ్ని స్టార్ట్ చేస్తాయి. దిస్ జైగోట్ విల్ అండర్గో మైటోటిక్ డివిజన్స్, అవునా కాదా? ఈ మైటోటిక్ డివిజన్స్లో మనకి అన్ని మైటోటిక్ డివిజన్స్ నుంచి వచ్చిందే, మొత్తం మన లివింగ్ బాడీ అంతా మైటోటిక్ డివిజన్ నుంచి వచ్చిందే, అంతా ఆరిజినేటింగ్ ఫ్రమ్ వన్ సింగిల్ సెల్, దట్ ఈస్ జైగోట్. అయితే మనకి ఇన్ని రకాల టిష్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి? కొంత మజిల్ ఉంది, కొంత బోన్ ఉంది, లివర్ టిష్యూ వేరు, బ్రెయిన్ టిష్యూ వేరు, స్కెలిటల్ టిష్యూ వేరు, న్యూరల్ టిష్యూ వేరు. అలాగే మొక్కల్లో చూసుకున్నట్టయితే ఒక ఎంబ్రియో నుంచి రూట్ సిస్టమ్ టిష్యూస్ వేరే, తర్వాత షూట్ సిస్టమ్ టిష్యూస్ వేరే. మనకి ఏమేమి ఉన్నాయి? పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా, ఇంకా కాంప్లెక్స్ టిష్యూస్ పోతే జైలము, ఫ్లోయము. ఇన్ని రకాలు ఎలా వస్తున్నాయి? ఒకే సెల్ నుంచి. దానికి ఆన్సర్ కూడా జెనెటిక్స్ మనకి ఇస్తుంది. ఇకపోతే ఇంకా అనాటమీ, టిష్యూ లెవెల్ నుంచి మనం కిందకు వచ్చినట్టయితే ఒక ఆర్గానిజంని ఓవరాల్గా చూస్తే దాని స్ట్రక్చరల్ హైరార్కీ, ఎక్కడ ఏ సెల్స్ ఎలా డిఫరెన్షియేట్ అవుతున్నాయి. మన రూట్ రీజన్స్ ఆఫ్ రూట్లో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. పొజిషన్ ఆఫ్ ద సెల్ బట్టి దాని డిఫరెన్సియేషన్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ లెవెల్లో సెల్స్ ఉంటే అన్ని ఎపిడర్మల్ సెల్స్ అవుతాయి. సెంట్రల్గా ఉంటే మనకి పిత్ ఆర్ వాస్కులర్ టిష్యూ అవుతుంది, అవునా కాదా? ఎపిడర్మిస్కి సెంట్రల్ టిష్యూకి మధ్యలో అయితే ఉన్న సెల్స్ అయితే అవి ఎలా డిఫరెన్షియేట్ అవుతాయి? కార్టెక్స్ కింద డిఫరెన్షియేట్ అవుతాయి. ఈ డిఫరెన్షియేషన్ అన్ని సెల్కి ఇలా అవ్వాలి, నీ పొజిషన్ ఇది, ఇక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు ఇది చేయాలి, ఈ ఫంక్షన్, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అగైన్ బ్యాక్ టు ద సెల్. సెల్ లోపలికి వెళ్తే మనకి న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంది, డిఎన్ఏలో జీన్స్ ఉన్నాయి. ఈ స్టోరీ అంతా మళ్ళీ మనకి జెనెటిక్స్ నుంచే వస్తుంది. ఇంకా సెల్ని చూసాం మనం, సెల్ బయాలజీ చూసాం కదా. రకరకాల సెల్స్ రకరకాల స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ చేస్తాయి. అన్ని సెల్స్ ఆరిజిన్ ప్లాంట్లో అయితే మెరిస్టమాటిక్ టిష్యూ నుంచి వస్తాయి, అవునా కాదా? ఇట్లా రిప్రొడక్టివ్ బయాలజీ, ఇంక రిప్రొడక్టివ్ బయాలజీలో అయితే మొత్తం జెనెటిక్సే ఉంటుంది, అవునా కాదా? పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్, ఆఫ్ స్ప్రింగ్ పేరెంట్ని పోలికలు ఉంటాయి కానీ సేమ్ అచ్చుగుద్దినట్టు అలాగే ఉండవు. కానీ మోనోజైగోటిక్ ట్విన్స్ అయితే సేమ్ జెరాక్స్ కాపీస్లో ఉంటాయి. ఇవి సిబ్లింగ్స్, ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మనందరూ ఒకే పేరెంట్ నుంచి వస్తాం, కానీ మనందరికీ పోలికలు ఉంటాయి, కానీ మన ఎవ్వరం కూడా 100% ఒకలా ఉండం. ఇది ఎలా సాధ్యం? వీటన్నిటికీ ఆన్సర్స్ మనకి ఎక్కడుంది అంటే ఈ జెనెటిక్స్లోనే ఉందన్నమాట, అవునా? ఆల్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీకి ఆన్సర్స్ కావాలి అంటే మనం జెనెటిక్స్ని ఖచ్చితంగా చదవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. సో జెనెటిక్స్ ఈజ్ ప్లేయింగ్ అ సెంట్రల్ రోల్. ఒకలా చెప్పాలంటే ఇట్ గవర్న్స్ ద హోల్ ఆల్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. Genetics is also a branch of biology, but it is governing all the other branches of biology, right? That is the significance of genetics. అయితే ఇప్పుడు మనం జెనెటిక్స్ డెఫినేషన్ ఏం చూసాము? స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. సింపుల్, మనందరికీ తెలిసిందే ఈ డెఫినేషన్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వేరియేషన్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి పోలికలు ఏ విధంగా వెళ్తాయి, హౌ ద క్యారెక్టర్స్ ఆర్ బీయింగ్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్. ఆ పద్ధతి ఉంది కదా, ఆ యాక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్నే మనము ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ అంటే పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట ఆఫ్ స్ప్రింగ్ అంటాం. ఒక పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వెళ్ళే పద్ధతి, ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతి ఏదైతే ఉందో, ఆ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజంని మనము ఇన్హెరిటెన్స్ అని ఒక పదాన్ని వాడుతున్నాం. ఇది ఒక వర్బ్, యాక్షన్ చెప్తుంది అనమాట ఇది. అయితే హెరిడిటీ అంటే ఏంటండి మరి? హెరిడిటీ అంటే కూడా అదే కదా, ద ప్రాసెస్ బై విచ్ ద క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్, దట్ ఈస్ హెరిడిటీ. మరి హెరిడిటీకి ఇన్హెరిటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కదా. ఇన్హెరిటెన్స్ ఏమో మొత్తం ఆ మెకానిజం అంతా ఎలా జరుగుతుందో చెప్తుంది, యాక్షన్ ఓరియంటెడ్ వర్డ్ కాబట్టి అది వర్బ్ అవుతుంది. హెరిడిటీ అనేది నౌన్ అవుతుంది. అప్పుడు హెరిడిటీ ఈజ్ ద నౌన్ అనమాట. ఇట్స్ లైక్ అ డెఫినిషన్, రైట్? యా, రెండు కూడా మొత్తానికి మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్ టర్మ్స్. ఓకే, నౌ కమింగ్ టు వేరియేషన్స్. సో మనకు తెలిసిన విషయం ఏంటి? పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ పుడుతుంది, పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలు కొంతవరకు పోలికలు ఉంటాయి. ఈ పోలికలు లేకుండా కొత్త కొత్త వస్తాయి కదా క్యారెక్టర్స్, కొత్త ట్రైట్స్, కొంచెం డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్ ఫ్రమ్ ద పేరెంట్. ఆ స్లైట్ డిఫరెన్సెస్ని మనం వేరియేషన్స్ అంటున్నాం. లిటరల్లీ మీనింగ్ ఇది వేరియేషన్. వేరియేషన్ అంటే విచ్ ఇస్ నాట్ ద సేమ్, ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద పేరెంట్, దాన్ని వేరియేషన్ అని మనం అంటున్నాం. ద డిఫరెన్స్ అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ అ స్పీషీస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్పీషీస్ని తీసుకోండి, ఒక మొక్కల్లో ఒక స్పీషీస్ని తీసుకోండి, లేకపోతే జంతువుల్లో తీసుకోండి, కుక్కలో, లేకపోతే పిల్లులో, లేకపోతే మనుషులో.
ఒక స్పీషీస్లో ఉన్న వాటిలో అందరూ ఒకే స్పీషీస్ కదా, కానీ అందరూ ఒకేలా ఉండం కదా, 100% ఒకలా ఉండం కదా. ఆ వేరియేషన్స్, ఆ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేరియేషన్స్ అని అంటున్నాం. ఈ వేరియేషన్స్ అనేవి యునానిమస్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. యునానిమస్ అంటే అది వాళ్ళకు మాత్రమే సొంతము. అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాలాగా ఇంకొకరు ఉండరు, నా పిల్లలు ఎవరు ఉండరు అలాగా, అవునా కదా? అన్లెస్ సంబడి క్లోన్స్ మీ, ఎవరైనా క్లోనింగ్ చేస్తే తప్ప మనకి రారు. ఒక అబ్దుల్ కలాంలో ఎవరినో గొప్ప వాళ్ళని క్లోన్ చేస్తే బాగుంటుంది, కానీ నాలాంటి వాళ్ళని అక్కర్లేదు, అది వేరే విషయం. అయితే ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో రాను ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ అలా కొన్ని వేల ఏళ్ల తర్వాతకి అవన్నీ చేరి ఒక కొత్త స్పీషీస్ అనేది వస్తుంది. అంటే వేరియేషన్స్ ఆర్ ద రా మెటీరియల్ ఫర్ మ్యూటేషన్ అని అంటారనమాట. అంటే ఇది మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఏదో ఒక పర్టికులర్ టైంలోని, ఒక టైం లైన్లోని మనకి ఒక కొత్త స్పీషీస్ వచ్చిందని అనుకుందాం. ఓకే, ఈ కొత్త స్పీషీస్ ఒక 100 ఏళ్ళు 1000 ఏళ్ళ తర్వాత దానిలో కొన్ని చేంజెస్ వస్తాయి. ప్రతి జనరేషను 1000 ఏళ్ళకి ఒక 10 జనరేషన్స్, లేకపోతే 15, 20, 30 జనరేషన్స్ అయ్యాయి అనుకుందాం. ఓకే, ఈ 1000 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందండి? ఇక్కడ పుట్టిన స్పీషీస్ని ఇక్కడ దీన్ని మనం పోల్చినట్టయితే దీనిలో కొన్ని తేడాలు వస్తాయి. ఈ 100 ఏళ్లలో, ఈ 1000 ఏళ్లలో ఎన్నో నంబర్ ఆఫ్ జనరేషన్స్ జరుగుతాయి కదా. ఈ జనరేషన్స్ అన్నీ అయ్యేసరికి ఈ 1000 ఏళ్ళ తర్వాత దీన్ని చూస్తే దీనిలో చిన్న వేరియేషన్స్ ఏవో వచ్చాయి, చిన్నగా ఇలా. ఓకే, ఇప్పుడు దీనికి పోలిక చూడండి, సేమ్ స్పీషీసే. 1000 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మారింది. మళ్ళీ 200 ఏళ్ళు లేదా ఒక 10,000 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఇదే స్పీషీస్లో ఇంకొన్ని చేంజెస్ జరిగి మనకి ఇప్పుడు ఏమొచ్చింది, కొంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. ఓకే, కొంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. ఈ డిఫరెన్స్ వల్ల మనకి ఇది చాలా వరకు దానికన్నా తేడాగా కనిపిస్తుంది 10,000 ఏళ్ళు అయ్యేసరికి, లేదా ఒక 1,00,000 సంవత్సరాలు అయ్యేసరికి. అంటే ఏమైంది ఇక్కడ, ఇది కొంతవరకు మారిపోయింది. ఈ చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో కొన్ని 100,000, 1000 ఏళ్ళు, లక్షలు అయ్యేసరికి అన్ని మార్పులు అయిపోయి ఒక టైం వచ్చేసరికి ఒక 1,00,000 years అయ్యేసరికి కొత్త స్పీషీస్ అనేది పుడుతుంది అనమాట. కొత్త స్పీషీస్ అనేది పుడుతుంది, దీని నుంచే వచ్చింది. కానీ ఇప్పుడు ఇది సరికొత్తగా ఉందన్నమాట ఏదో. ఓకేనా? జస్ట్ ఇది మనకి అర్థం అవడానికి వేసిన ఈ ఆర్గానిజంకి ఒక పేరు అయితే లేదు. మీకు అర్థమైంది కదండి? సో ఫస్ట్ జనరేషన్ 1000 జనరేషన్స్కి ఎన్ని అయితే అన్ని 1 year నుంచి 1000sలోకి ఎన్ని జనరేషన్స్ అయితే ఈ జనరేషన్స్ అన్నిట్లోని చిన్న మార్పులు అన్నీ కలుపుకొని మనకి ఇక్కడ ఒక కొత్త రకం కొంచెం వెరైటీ వచ్చింది ఇక్కడ దానికన్నా. మళ్ళీ ఇంకొక 10,000 ఏళ్ళు అయ్యేసరికి ఇంకొన్ని చిన్న మార్పులు చేర్పులు జరిగాయి. ఎందుకు జరుగుతాయి మార్పులు? ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చాయో ఆర్గానిజంలో కూడా ఆ చేంజెస్కి తగినట్టు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగినట్టు ఇది కూడా మారుతూ ఉంటుంది. అలా మనకి మరికొన్ని వేరియేషన్స్ వచ్చాయి. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ ఒక 1,00,000 సంవత్సరాలు అయ్యాక చూసేసరికి దీనికి చాలా వరకు పోలిక పోతుంది. అంటే కొత్త స్పీషీస్ ఆవిర్భవిస్తుంది అనమాట. అవునా? సో అందుకనే మనకి వేరియేషన్స్ ఆర్ ద రా మెటీరియల్ ఫర్ ఎవల్యూషన్ అన్నారు. ఎవల్యూషన్ అంటే కొత్త జాతులు పుట్టడం కదా, అది ఎవల్యూషన్. అర్థమైంది కదండి? ఇప్పుడు నెక్స్ట్ దానికి పోదాం. ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 రకాలండి. ఒక రకం ఏంటంటే ఒక ఆర్గానిజం పుట్టిన తర్వాత త్రూ అవుట్ ద లైఫ్ టైంలో మనకి మార్పులు చోట్లు వస్తాయి కదా మన బాడీలో, అవన్నీ సొమాటిక్ వేరియేషన్స్ అంటారు. సొమాటిక్ వేరియేషన్స్ అంటే ఏంటి అంటే, ఒక తెల్ల మనిషి పుట్టినప్పుడు తెల్లగానే ఉన్న మనిషి, కానీ ఎండలో బాగా పని చేసి వాళ్ళు బాగా కొంచెం నల్లగా అయిపోయారు. అది తన లైఫ్ టైంలో ఎక్వైర్ అయిన కొత్త క్యారెక్టర్ అనమాట, పుట్టినప్పుడు ఉన్నది కాదు అది. అర్థమైందా? అలానే మీలో ఎవరికైనా ఫిట్నెస్ అంటే ఇష్టం ఉందనుకోండి, మామూలుగా సన్నగానే ఉంటారు, ఫిట్నెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా మజిల్ గెయిన్ చేస్తారు. ఎక్స్ట్రా మజిల్, 6 pack, వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ కాల్ ఇట్ అస్. ఈ ఎక్స్ట్రా మజిల్ ఎలా గెయిన్ చేశారు? మీరు మీ కృషితో దీంతో మీరు తెచ్చుకున్నారు. అది మీరు పుట్టినప్పటి నుంచి లేదు కదా. ఇలాంటి మనం తెచ్చుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వవు. ఇలాంటి వాటన్నింటినీ మనం సొమాటిక్ వేరియేషన్స్ అని అంటున్నాం. దోస్ వేరియేషన్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై us డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్, దోస్ ఆర్ కాల్డ్ as somatic variations. These variations will not be transferred to the నెక్స్ట్ జనరేషన్. ఇవి పోవు, జెనెటిక్స్లో లేవు, ఇవి మనం బాడీలో
తెచ్చుకున్నాం ఎక్స్టర్నల్ గా. ఓకేనా? దీస్ ఆర్ అక్వైర్డ్, గెయిన్డ్ ఆఫ్టర్ బర్త్, పుట్టిన తర్వాత వచ్చినవి. నాన్ ఇన్హెరిటబుల్, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఇవి పాస్ ఆన్ అవ్వు. 6 ప్యాక్ ఉన్నోడికి 6 ప్యాక్ ఉన్న పిల్లడైతే పుట్టడు కదా, సో నాన్ ఇన్హెరిటబుల్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎండలో బాగా. అలానే కొంచెం చామంచాయిగా ఉన్న వాళ్ళు యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి, ఒక కోల్డ్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి, ఒక ఫ్యూ ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళలో మెలనిన్ పిగ్మెంట్ ఎంత తగ్గిపోతుంది అంటే వాళ్ళు మంచి ఒక డిఫరెంట్ కలర్ వచ్చేస్తారు. అది అక్వైర్డ్, అది అక్వైర్డ్ అనమాట, ఎన్విరాన్మెంట్ ప్రభావం వల్ల జరిగేది. అలానే సన్ ట్యాన్ అవుతాం, అది కూడా అక్వైర్డే. యూజ్ అండ్ డిస్యూజ్ అంటే సరిగ్గా వాడడం వాడకపోవడం వల్ల కూడా కొన్ని ఆర్గాన్స్ ఇది అయ్యే అవకాశం ఉంటుంది. మనకి అపెండిక్స్ ఉంది కదా, వెస్టిజియల్ ఆర్గాన్ అని అంటాం అలాగా. అట్లాగే కాన్షియస్ ఎఫర్ట్స్, ఇప్పుడు మీరు నీట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఈ నీట్కి ప్రిపేర్ అయినప్పుడు మీరు చాలా కష్టపడి, లేకపోతే ఎవరన్నా మ్యూజిక్ నేర్చుకుంటారు, నేర్చుకొని అది పుట్టుకతో రాదు. మ్యూజిక్కో డాన్సో లేకపోతే చదువు, ఇవన్నీ అందరూ చదువు పుట్టుకతో ఇట్లాగా అలా ఉండరు, ఫస్ట్ ర్యాంకర్స్ ఎవరు పుట్టరు. తర్వాత మనం కావాలని మనం దాన్ని తెచ్చుకుంటాం, ఇది నాకు కావాలి, ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేను సాధించాలి అని. అలా మనం కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి చేసేవన్నీ కూడా సొమాటిక్ వేరియేషన్స్లోకి వస్తాయి. ఇవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వవు. అయితే జర్మినల్ వేరియేషన్స్, ఇది చూడండి, జర్మినల్ వేరియేషన్స్ ఇవేంటి అంటే మనకి బై బర్త్ వచ్చినవి, ఇవన్నీ కూడా మనకి బై బర్త్ వచ్చినవి. ఇన్నేట్, జీన్స్లో ఉంటాయి ఇవి. హెరిటబుల్, బై బర్త్ ఏవొచ్చాయో మన జీన్స్లో ఏమున్నాయో, జెనెటిక్స్లో ఏమున్నాయో అవన్నీ మన పిల్లలకి కూడా చక్కగా పాస్ ఆన్ అవుతాయి అనమాట. ఇవి ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో జర్మినల్ వేరియేషన్స్ అని అంటున్నాం కదా, ఇవి ఎలా పుట్టేయి అంటే మియాసిస్ జరిగినప్పుడు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. మియాసిస్ జరిగినప్పుడు మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, అప్పుడు మనకి చిన్న చిన్న వేరియేషన్స్ అనేవి వస్తాయి. అవునా? అది కాకుండా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, క్రాసింగ్ ఓవర్ ఒక రీజన్ అయితే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ మనకి మియాసిస్ జరిగినప్పుడు వస్తుంది. పెయిడ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ గెట్ సెగ్రిగేటెడ్. ఓకే, దట్ ఈస్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఆ అసార్ట్మెంట్ వల్ల కూడా మనకి వేరియేషన్స్ వస్తాయి. మియాసిస్ లెవెల్లో క్రాసింగ్ ఓవర్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ నుంచి మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి, ఇది ఒక ఫ్యాక్టర్. ఇది కాకుండా ఫర్టిలైజేషన్ ఈవెంట్ అండి, ఏ స్పర్మ్ వచ్చి ఏ ఎగ్తో ఫ్యూజ్ అవుతుందో మనకి తెలియదు కదా, దానివల్ల కూడా కొత్త కాంబినేషన్ వస్తుంది. ఇది రెండో రీజన్ అవుతుంది. ఇక్కడ మూడో రీజన్ అయితే మ్యూటేషన్స్, మనకి న్యాచురల్గా డిఎన్ఏకి ఎన్విరాన్మెంట్తో మార్పులకి తగినట్టు చిన్న చిన్న చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ద చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ విచ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫినోటైప్ ఆఫ్ అ క్యారెక్టర్, దాన్ని మనం మ్యూటేషన్ అంటున్నాము కదా. సో మనకి జర్మినల్ వేరియేషన్స్, మనం ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే వేరియేషన్స్ గురించి. వేరియేషన్స్ అనేవి పుట్టుకతో వచ్చినవైతే జర్మినల్ అంటున్నాము, అలా కాకుండా మనం పుట్టాక మన సొంతంగా తెచ్చుకున్నవైతే ఆర్జించుకున్నవైతే అక్వైర్డ్ అని అంటున్నాము. అక్వైర్డ్ అయితే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వెళ్ళవు, జర్మినల్ అయితే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి అవి వెళ్తాయి. సో ఈ జర్మినల్ వేరియేషన్స్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవి దేని వల్ల సాధ్యపడతాయి? 3 దశల వల్ల, 3 స్టేజెస్లో మనకి జర్మినల్ వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంది సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగే ఆర్గానిజమ్స్లో. అవేంటి? మియాసిస్లో క్రాసింగ్ ఓవర్, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. రెండోది మ్యూటేషన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. మూడోది ర్యాండమ్ ఫర్టిలైజేషన్ ఈవెంట్, అంటే మనకి స్పర్మ్ ఎగ్ మీట్ అయిన టైంలో ఏ స్పర్మ్ ఏ ఎగ్తో కలుస్తుంది అన్నది మనకి ఎప్పుడు అసలు మనం ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ప్రెడిక్ట్, రైట్? సో ఇవన్నీ కూడా మనకి జర్మినల్ వేరియేషన్స్ అనేవి ఇస్తాయి. ఇప్పుడు ఈ వేరియేషన్స్ గురించి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఒక క్యారెక్టర్ని తీసుకున్నప్పుడు ఆ వేరియేషన్స్ని చూసినట్టయితే కొన్ని వాటిల్లో చాలా తక్కువ వేరియేషన్స్ ఉంటాయి. ఇదో అదో, పొట్టో పొడుగో ఒకటే, తెలుపు నలుపు ఒకటే, ఏవో రెండే ఒక క్యారెక్టర్కి. కొన్ని వాటిల్లో కంటిన్యూస్గా వేరియేషన్స్ ఉంటాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు? ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరం కూర్చుంటాం, ఇంక్లూడింగ్ మీ, మనందరి ఐబాల్ కలర్ చూసుకుంటే ఎవరిదైనా ఒకటే సేమ్ ఒకేలా ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కరి ఐబాల్ కలర్ ఒక్కొక్కలా ఉంటుంది, చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అవునా? అలానే స్కిన్ కలర్ కూడా అంతే. అన్ని కలర్స్, అన్ని షేడ్స్ ఆఫ్ బ్రౌన్ మన క్లాస్ రూమ్లో కనిపిస్తాయి. ఎస్ ఆర్ నో? అలానే పొట్టి పొడుగు అయితే పొడుగు, లేకపోతే పొట్టి అలా ఉండరు కదా. క్లాస్లో హైట్స్ ఎలా ఉంటాయి? 4.5 నుంచి 6.5 వరకు రకరకాల హైట్స్లో ఉంటాయి. ఈ రకమైన, అంటే మనం ఒక క్యారెక్టర్ని తీసుకుంటే ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ అ క్యారెక్టర్ హియర్. హైట్ హ్యూమన్స్లో మనం చూసుకున్నట్టయితే
ఒక క్యారెక్టర్ని తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం క్యారెక్టర్ని తీసుకుందాము? హైట్ తీసుకుందాము, స్కిన్ కలర్ తీసుకుందాము, లేదా ఐబాల్ కలర్ తీసుకుందాము. ఈ 3 అబ్జర్వ్ చేయండి మీ క్లాస్లోని మీ ఫ్రెండ్స్ అందరి చుట్టూను. హైట్స్ మనకి ఇక్కడ 4.5 దగ్గర స్టార్ట్ అయ్యి 5, 5.5, 6, 6.5 వరకు ఉంటుంది. యావరేజ్ ఇండియన్ హైట్ అయితే 5, 5.5 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఇండియన్స్ గురించి మాట్లాడితే. అంటే ఇంత రేంజ్ ఉంది ఈ క్యారెక్టర్కి. ఓకే, క్యారెక్టర్ ఏంటి? హైట్, పొడుగు పొట్టి. ఇంకా స్కిన్ కలర్ కూడా అంతే, 6 టైప్స్ ఉంటాయి మనకి మొత్తం స్కిన్ కలర్స్. ఇక్కడ నీగ్రో, బ్లాక్, ప్యూర్ బ్లాక్ ఉంటారు కదా, నీగ్రో సెల్స్ కదా అది. ఇంకొకటి యూరోపియన్స్ అయితే ప్యూర్ వైట్, అంటే బాగా వెరీ ఫేర్ అనమాట, వెరీ ఫేర్. ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. డార్కెస్ట్ బ్రౌను, లైట్ బ్రౌను, పేలు, ఇలా అనమాట ఒక 4 రకాలు ఉంటాయి. సో మనం ఈ రకం ఎక్కడో సౌత్ ఇండియన్స్, ఐ మీన్ ఏషియన్స్, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా వైపు మనకి ఇలా ఉంటారు. బ్రౌన్కి ఫుల్లీ ఫేర్కి మధ్యలో అలా ఉంటాం అనమాట. ఇది కంటిన్యూస్ వేరియేషన్స్ అంటారు వీటిని. అలాగే ఐబాల్ కూడా గ్రే, బ్లూ, బ్రౌన్, బ్లాక్, రకరకాలు. సో ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మనం ఒక క్యారెక్టర్ని తీసుకున్నట్టయితే అది కంటిన్యూస్గా వేరియేషన్స్ అలా ఉన్నాయన్నమాట. అలా రకరకాల ఇన్ని ఉంటే దాన్ని కంటిన్యూస్ వేరియేషన్ అంటున్నాం. అదే మనము పీ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, హైట్ ఆఫ్ పీ ప్లాంట్, హైట్ ఆఫ్ పీ ప్లాంట్ తీసుకుంటే మీరు చూసినట్టయితే హైట్ అనే క్యారెక్టర్కి ఓన్లీ 2 ఉంటాయి, అయితే పొడుగు లేకపోతే పొట్టి. టాల్, డ్వార్ఫ్, అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా అనమాట. అయితే టాల్ లేకపోతే డ్వార్ఫ్ రెండే ఉంటాయి. ఈ రకమైన వేరియేషన్స్ మనం ఏమంటున్నాము? డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని అంటున్నాము. ఇలాంటి రకమైన వేరియేషన్స్ మనం ఏమంటున్నాము? డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని అంటున్నాం. అర్థమైందండి? డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని మనము అంటున్నాము. క్లియర్? చలో, ఇప్పుడు మనం జర్మినల్ వేరియేషన్స్ దగ్గర ఉన్నాము. ఈ జర్మినల్ వేరియేషన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్ వేరియేషన్స్, ఇంకొకటి డిస్కంటిన్యూస్ వేరియేషన్స్. కంటిన్యూస్ వేరియేషన్లో ఒక క్యారెక్టర్ తాలూకా ఫీనోటైప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు 1 or 2 వేరియంట్స్. 1 or 2 వెరైటీస్ వేరియేషన్స్ రావట్లేదు. పొడుగో పొట్టో కాదు, పొట్టి, అతి పొట్టి, మామూలు పొట్టి, కొంచెం పొడుగు, మామూలు పొడుగు, బాగా పొడుగు, చాలా పొడుగు, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని వేరియేషన్స్ ఉంటే దాన్ని మనము కంటిన్యూస్ వేరియేషన్ అని అంటున్నాం అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ స్కిన్ కలర్ ఎన్ని ఉన్నాయి? 6 రకాలు ఉన్నాయి ఇక్కడ. అవునా? నెక్స్ట్ చూస్తే హైట్ ఆఫ్ హ్యూమన్స్, హ్యూమన్ హైట్ కూడా అంతే, రకరకాలు. ఇప్పుడు డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ గురించి మాట్లాడుకుందాము. మనకి మెండల్ అడ్రస్ చేసింది దీని గురించే. డిస్కంటిన్యూస్ వేరియేషన్స్లో మనకి ఒక క్యారెక్టర్ తాలూకా ఫీనోటైపిక్ ఫార్మ్స్ 1 లేదా 2 ఉంటాయి. 1, 2 or 3 అంతకన్నా ఉండవు. ఓకే, లిమిటెడ్ వేరియేషన్స్ ఇన్ అ క్యారెక్టర్. మెండెలియన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ డిస్కంటిన్యూస్ క్యారెక్టర్స్. మరి మెండల్ పీ ప్లాంట్లో ఏ క్యారెక్టర్స్ ఎంచుకున్నాడో అవన్నీ కూడా ప్రతి క్యారెక్టర్కి 2 ఫార్మ్సే ఉన్నాయి. పొడుగు, పొట్టి, రౌండ్, రింకిల్డ్ సీడ్ షేప్ అయితే. పీ కలర్ చూడండి, ఎల్లో, గ్రీన్, గ్రీన్ పాడ్, ఎల్లో పాడ్. షేప్ చూడండి, ఇన్ఫ్లేటెడ్ పాడ్, కన్స్ట్రిక్టెడ్ పాడ్. ప్లాంట్ హైట్ చూడండి, ఇది టాల్, ఇది షార్ట్. ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్, టర్మినల్. ఇంతే. ఒక క్యారెక్టర్కి 2 వేరియేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక క్యారెక్టర్కి బోల్డ్ అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా ఎక్కువ ఉంటే కంటిన్యూస్ వేరియేషన్ అవుతుంది, 1 or 2 ఉంటే డిస్కంటిన్యూస్ వేరియేషన్ అని అంటారనమాట. మెండెలియన్ క్యారెక్టర్స్ అన్ని డిస్కంటిన్యూస్ వేరియేషన్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా కొత్త కొత్త టర్మ్స్ ఉన్నాయి. క్లోన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. క్లోన్ అంటే ఏంటి? ఇట్స్ అ కలెక్టివ్ నౌన్, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద సేమ్ 1 single ఆర్గానిజం. ఒక బ్యాక్టీరియల్ సెల్ నుంచి మనకి 1,00,000 బ్యాక్టీరియా వచ్చాయనుకోండి, మన కంటికి ఒక కాలనీ అని కనిపిస్తుంది. మైక్రోబయాలజీలో కాలనీ విచ్ ఇస్ మ్యాక్రోస్కోపిక్, విచ్ క్యాన్ బి సీన్ విత్ అవర్ నేకెడ్ ఐ. అలాంటి దాన్ని ఇక్కడ మనకి ఈ కాలనీలో ఎన్ని బ్యాక్టీరియా ఉన్నాయనుకుంటున్నారు? కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ కాలనీ ఫామ్ అయింది కదా, ఈ కాలనీలో ఎన్ని ఉన్నాయి? lakhs ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి ఇక్కడ మనకి.
ఈ ల్యాక్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వన్ సింగిల్ సెల్ నుంచి వచ్చాయి. అప్పుడు ఈ పాపులేషన్ ఏదైతే ఉందో, ఈ కాలనీ పాపులేషన్ ఉంది కదా, ఈ పాపులేషన్ మనం ఏమంటున్నాము? క్లోన్ అని అంటున్నాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ప్రొడక్షన్ అంతా క్లోనే, పేరెంట్ సెల్ని 100% పోలి ఉంటాయి కదా, ఒక సింగిల్ పేరెంట్ నుంచి ఆరిజిన్ అవుతాయి కాబట్టి క్లోన్ అంటాం. సో ఇది మీకు పెద్ద కష్టం కాదు అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ ది రెమీట్. రెమీట్ అంటే అర్థం ఏంటంటే ఆ క్లోన్లో ఉన్న ఇండివిజువల్ సెల్స్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెమీట్స్ అంటున్నాం. ద ఇండివిజువల్ మెంబర్ అంటే ఈ 1,00,000 కలిపి మనకి కాలనీ అయింది. ఈ కాలనీలో ఉన్న ఇండివిజువల్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని రెమీట్ అని అంటారు అనమాట. ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటండి? ఆఫ్ స్ప్రింగ్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఏసెక్షువల్లీ ప్రొడ్యూస్డ్ ఆర్గానిజం అంటారు కానీ ఏసెక్షువల్లీ ప్రొడ్యూస్డ్ ఆఫ్ స్ప్రింగ్ అని అనరు. ఆఫ్ స్ప్రింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా ప్రోడక్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్కి మాత్రమే వాడే ఒక పదము. ఓకేనా? అర్థం చేసుకోండి. ప్రోడక్ట్స్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఆర్ కాల్డ్ as ఆఫ్ స్ప్రింగ్. క్లియర్? నెక్స్ట్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఏంటి? మనకున్న అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఒకే పేరెంట్కి పుట్టిన పిల్లల్ని సిబ్లింగ్స్ అంటాం. ఓకేనా? ఒకే పేరెంట్స్కి పుట్టిన పిల్లల్ని మనము సిబ్లింగ్స్ అని అంటాం అనమాట. ఈ సిబ్లింగ్స్ అన్ని కూడా ప్రోడక్ట్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షనే విచ్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్. ఇక్కడ కనీసం ఒక పేరెంట్ అయినా కామన్గా ఉండాలి. ఇద్దరు పేరెంట్స్ కామన్గా ఉంటే ఫైన్, అయినా కూడా సిబ్లింగ్స్ అని ఎప్పుడు అనొచ్చు అంటే ఒక పేరెంట్ కామన్గా ఉన్నా కూడా మనం సిబ్లింగ్స్ అనే అనొచ్చు. ఇంకా ట్విన్స్ అంటారా? ఒకే ప్రెగ్నెన్సీ నుంచి అరైజ్ అయ్యే 2 ఆర్గానిజమ్స్ని మనం ట్విన్స్ అంటాం. ఈ ట్విన్స్ సేమ్ జైగోట్ నుంచి వస్తే మోనోజైగోటిక్ ట్విన్స్ 100% ఐడెంటికల్గా ఉంటాయి. 2 డిఫరెంట్ జైగోట్స్ నుంచి ఫామ్ అయితే డైజైగోటిక్ ట్విన్స్ అవి నాన్ ఐడెంటికల్గా ఉంటాయి. ఓకేనా? చలో నెక్స్ట్ చూడండి. ఆల్ సిబ్లింగ్స్ క్యాన్ బి కాల్డ్ as ఆఫ్ స్ప్రింగ్ బట్ ఆల్ ఆఫ్ స్ప్రింగ్ కెన్ నాట్ బి సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అందరినీ కలిపి ఆఫ్ స్ప్రింగ్ లో పెట్టొచ్చు కానీ ఆఫ్ స్ప్రింగ్ అన్ని కూడా సిబ్లింగ్స్ అవ్వాలి అనేవి రూలు లేదు. అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఏంటి, ట్రైట్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి, అలీల్ అంటే ఏంటి మనం చూడబోతున్నాం. క్యారెక్టర్ అంటే ఏంటండి? డిస్టింగ్విషబుల్ ఫీచర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఒక మొక్కో, ఒక పిల్లో, ఒక కుక్కు పిల్లో, దేన్నో ఒక దాన్ని మనం డిస్క్రైబ్ చేస్తాం కదా, మనం వర్ణించిన పద్ధతి బట్టి అది ఏ ఆర్గానిజమో, ఏ పువ్వో, ఏ మొక్కో చెప్పగలగాలన్నమాట కదా. అంటే మందార మొక్క అంటే దానికి కొన్ని ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ ఉంటాయి. రోజ్ మొక్క అంటే, గులాబీ మొక్క అంటే దానికి కొన్ని ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ ఉంటాయి. డాగ్ అంటే దానికి కొన్ని ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ ఉంటాయి. పిల్లికి ఇంకొకలా ఉంటాయి, మనిషికి ఇంకొకలా ఉంటాయి. ఏవైతే మన సొంతమో ఆ ఫీచర్స్ వాటిని మనం క్యారెక్టర్స్ అని అంటున్నాం. డిస్టింగ్విషబుల్ ఫీచర్. We can clearly say how is a cat different from a dog. ఆ డిస్టింగ్విషబుల్ ఫీచర్. అయితే అన్ని స్పీషీస్లో డాగ్స్ అన్నీ ఒకలాగే ఉంటాయంటే మళ్ళీ అలా కాదు. మళ్ళీ ప్రతి కుక్కకి వేరియేషన్స్ ఉంటాయి కదా, వేరియేషన్స్ వల్ల 2 డిఫరెంట్గా ఉంటాయి. సో డిస్టింగ్విషబుల్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ అ క్యారెక్టర్. ఓకే, అయితే ఈ క్యారెక్టరు ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ద ప్లాంట్ తీసుకొని మాట్లాడినట్టయితే హైట్ ఆఫ్ ద ప్లాంట్ క్యారెక్టర్ మనకి చూడడానికి అయితే పొడుగు లేకపోతే పొట్టి వస్తాయి. క్యారెక్టర్ ఏదైతే మనకి బయటకు చూడడానికి కనిపిస్తుందో దాన్ని మనం ట్రైట్ అంటున్నాం. ద విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్యారెక్టర్, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ట్రైట్ అంటే దాని ఫీనోటైప్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే దాని ఫీనోటైప్ అనమాట. ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ అ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ బయటికి ఎలా కనిపిస్తుంది? హైట్ ఆఫ్ ద ప్లాంట్ మనం ఏం చెప్తాం? ఆ క్యారెక్టర్ని వర్ణిస్తాం కదా, పొడుగా పొట్ట, ఆ బయటికి ఏదైతే కనిపిస్తుందో మనకి చూడడానికి దాన్ని ట్రైట్ అంటున్నాం అనమాట. ప్రతి క్యారెక్టర్కి కొన్ని ట్రైట్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ట్రైట్ కింద కాకుండా కనీసం 2 ట్రైట్స్ కింద అయినా ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. 2 ట్రైట్స్ కింద అయినా కనీసం మినిమం ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఒకటే ట్రైట్ అనేది ఉండదు ఒక క్యారెక్టర్కి. దే ఆర్ ఇన్హెరిటబుల్ వేరియేషన్స్ ఆఫ్ అ క్యారెక్టర్. సింపుల్గా చెప్పాలంటే వేరియేషన్స్ ఇన్ అ క్యారెక్టర్ ఈస్ ట్రైట్. వేరియేషన్ ఇన్ అ క్యారెక్టర్ ఈస్ ట్రైట్. హైట్ ఆఫ్ ద ప్లాంట్ మాట్లాడుకున్నామా, హైట్ ఆఫ్ ద హ్యూమన్స్ మాట్లాడుకున్నామా, ఈ రకరకాల హైట్స్ ఏవైతేనో అవన్నీ ట్రైట్స్ అంటారు. అవన్నీ ట్రైట్స్ అంటారు. రైట్, నెక్స్ట్ మనం మెండల్ విషయానికి వస్తే మెండల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ క్యారెక్టర్ ఏంటండి? హైట్ ఆఫ్ ద ప్లాంట్. హైట్ ఆఫ్ ద ప్లాంట్ 2 ట్రైట్స్ ఉన్నాయి. టాల్నెస్ ఒకటి, డ్వార్ఫ్నెస్ ఒకటి. అర్థమైందా? ఇంకొకటి చూడండి,
షేప్ ఆఫ్ ద సీడ్, సీడ్ షేప్ చూసినట్టయితే రౌండ్ రింకిల్డ్, సీడ్ షేప్ చూసినట్టయితే రౌండ్ రింకిల్డ్ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ట్రైట్స్ లోకి వస్తాయి. అలానే కలర్ ఆఫ్ ద ఫ్లవర్ చూసినట్టయితే వైలెట్ ఒకటి వైట్ ఒకటి ఉన్నాయి. సో ఇక్కడ షేప్ ఆఫ్ ద సీడ్, కలర్ ఆఫ్ ద ఫ్లవర్ మరియు హైట్ ఆఫ్ ద ప్లాంట్, వీటన్నిటిని క్యారెక్టర్స్ అంటారు. ఈ క్యారెక్టర్ ఏ విధంగా అయితే బయటకు కనిపిస్తుందో దాన్ని ట్రైట్ అంటున్నాం, దాన్ని మనము ట్రైట్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ జీనోటైప్, ఫినోటైప్, ఇవి చాలా ఇంపార్టెంట్. జీనోటైప్ అంటే ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద గ్యామెట్ ఆర్ అ సెల్. ఒక సెల్లో ఉన్న జీన్ కాంపోజిషన్ ఉంటుంది కదా, దాన్ని జీనోటైప్ అంటున్నాం. జీనోటైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టాల్నెస్ ని తీసుకుంటే, అంటే హైట్ ఆఫ్ ద ప్లాంట్ ని మనం తీసుకుంటే, హైట్ ఆఫ్ ద ప్లాంట్ ని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు టాల్ ఉంది, డ్వార్ఫ్ ఉంది, రెండే ఉన్నాయి కదా. ఈ టాల్నెస్ అనేది గ్యామెట్లో కానీ లేకపోతే సెల్లో కానీ చూస్తే హూ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ క్యారెక్టర్, హూ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ క్యారెక్టర్ చూస్తే మనకి ఫ్యాక్టర్స్ ఉంటాయి. టాల్నెస్ ఈ కాంపోజిషన్లోని టాలే అవుతుంది, ఈ కాంపోజిషన్లో కూడా టాలే అవుతుంది. డ్వార్ఫ్నెస్ అయితే దానికి ఇంకా ఆప్షన్స్ లేవు, డ్వార్ఫ్నెస్ అంతా కూడా స్మాల్ టీ అంతే. అంటే జీనోటైప్ అంటే ఇఫ్ ఐ సే ద ప్లాంట్ ఈస్ టాల్, ఒక టాల్ ప్లాంట్ ఉంది అని చెప్తున్నాను నేను, అయితే దాని జీనోటైప్ ఏమై ఉంటుంది? సో విచ్ ఫ్యాక్టర్ ఈస్ బిహైండ్ ద టాల్నెస్, హూ ఈజ్ అలవింగ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు టాల్ అంటే క్యాపిటల్ టీ అవ్వచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అవ్వచ్చు. ఎందుకంటే టాల్ ఇక్కడ డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి అది హోమోజైగస్ హెట్రోజైగస్ రెండిట్లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది. అదే డ్వార్ఫ్నెస్ ఉందనుకోండి, దీనికి ఎప్పుడు ఫ్యాక్టర్స్ స్మాల్ టీయే ఉండాలి ఖచ్చితంగా, ఇంకా వేరే ఆప్షన్ లేదు దీనికి. అర్థం అవుతుంది, ఇంకా రాను పోను మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే జీనోటైప్, ఫినోటైప్, ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఆర్గానిజం ఇస్ జీనోటైప్. ఫినోటైప్ అంటే ద ఫిజికల్ మేనిఫెస్టేషన్, మనం బయటకి ఎలా కనిపిస్తున్నాము, లోపల జీన్స్ పనిచేస్తున్నాయి, అది జెనెటిక్ మేకప్. ఈ జెనెటిక్ మేకప్ వల్ల, ఈ జీన్స్ మేకప్ వల్ల మనం బయటికి ఎలా కనిపిస్తున్నాము, మన ఫీచర్స్ ఎలా బయటకు వస్తున్నాయి, అది ఆ వర్క్ ని ఫినోటైపిక్ అంటారు అనమాట. ద అవుట్కమ్ ఆఫ్ ద ఇంటరాక్షన్, ఫినోటైప్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద జీనోటైప్ అండ్ ద ఎన్వైరన్మెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక మనిషి ఈ రంగులో ఎందుకున్నాడు, లేకపోతే ఈ విధంగా ఈ షేప్లో ఎందుకున్నాడు, లేకపోతే ఈ రకమైన ముఖ కవళికలు ఎందుకున్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ మేనిఫెస్టేషన్ ఉంది కదా ఫినోటైపిక్, ఫిజికల్ అపియరెన్స్. ఆ ఫిజికల్ అపియరెన్స్కి ఒక్క జీన్స్ మాత్రమే కారణం కాదు, జీన్స్ ఎన్విరాన్మెంట్ కలిపి మనకు ఆ ఫిజికల్ అపియరెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? జీన్స్ ఎన్విరాన్మెంట్ రెండు కలిపి వాటి మధ్య జరిగిన ఇంటరాక్షన్ ప్రభావమే మన ఫినోటైప్, మనం బయటికి కనిపించేది. ఓన్లీ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫినోటైప్ అంటే తప్పు. ఇట్ ఈస్ ద జీన్స్ ప్లస్ ఎన్విరాన్మెంట్ దట్ గివ్స్ అస్ అవర్ రూపం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ వి లుక్ లైక్. మన చేతులు కానీ కాళ్ళు కానీ ఏదైనా కావచ్చు. అర్థమైందండి? ప్రయత్నించండి అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ చూసినట్టయితే జీనోము, జీన్ పూలు, జర్మ్ ప్లాజము, ఈ పదాలన్నీ మీకు తర్వాత వస్తాయి. ఎక్కడ వస్తాయి? స్ట్రాటజీస్ ఇన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్లో వస్తాయి. జీనోమ్ అంటే ఏంటండి? చాలా సింపుల్. ఒక ఆర్గానిజంలో ఉన్న వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజం. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి? మనందరం డిప్లాయిడ్. ఆల్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ నేచర్. We are diploid because we are derived from two different parents. ఇక్కడ ఫాదర్ సైడ్ నుంచి ఒక సెట్ ఆఫ్ జీన్స్ వస్తాయి, మదర్ సైడ్ నుంచి ఇంకొక సెట్ ఆఫ్ జీన్స్ వస్తాయి. మ్యాటర్నల్ సైడ్ నుంచి ఒక సెట్, ప్యాటర్నల్ సైడ్ నుంచి మరొక సెట్. ఈ రెండు సెట్లు కలుపుకొని మనకి డిప్లాయిడ్ ఆర్గానిజం అనేది తయారవుతుంది. జైగోట్ అందుకే ఎప్పుడు డిప్లాయిడ్. ఓకే, ఒక గ్యామెట్ లో మనకి ఒక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్సే ఉంటాయి. ఓకే, డిప్లాయిడ్ ఆర్గానిజం లో రెండు సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ అ గ్యామెట్, బట్ ఇన్ అ డిప్లాయిడ్ సెల్ there are two sets of chromosomes because diploid cell is a product of fertilization. ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరిగిందో మ్యాటర్నల్
క్రోమోజోమ్ సెట్, ప్యాటర్నల్ క్రోమోజోమ్ సెట్ రెండు కలిసిపోయి 2 సెట్లు ఉంటాయి అన్నమాట. అంటే మన దగ్గర ఒక్కొక్క జీను 2 కాపీలు ఉంటుంది, ఒక్కొక్క జీను 2 కాపీలు ఉంటుందని అర్థం డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్లో. ఓకేనా? ఒకటి మదర్స్ సైడ్, ఒకటి ఫాదర్స్ సైడ్. అయితే జీన్ పూల్ అంటే ఏంటి? జీన్ పూల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ జీన్స్ ఇన్ అ పాపులేషన్. అంటే హ్యూమన్ పాపులేషన్లో హైట్ ఆఫ్ హ్యూమన్స్ సంబంధించిన జీన్స్ అన్ని మనం తీసుకున్నాం అనుకోండి పరిగణనలోకి, ఆ చుట్టుపక్కల ఉన్న ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల జీన్స్ చిన్న చిన్న వేరియేషన్స్తో ఉంటాయి కదా. ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకరకాల జీన్స్ కోడింగ్ ఫర్ 1 క్యారెక్టర్, దట్ ఈస్ హైట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఈ రకరకాల జీన్స్ అన్నింటిని కలుపుకొని మనము జీన్ పూల్ అని అంటున్నాము. దీన్ని ఏమంటున్నాము? జీన్ పూల్ అని అంటున్నాము. వాట్ ఈస్ జర్మ్ ప్లాజం? జర్మ్ ప్లాజం అంటే ఇంకా పెద్దది. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఫార్మర్ పండిస్తున్నాడు అంటే అది క్రాప్ వెరైటీ. క్రాప్ వెరైటీలో ఉన్న జీన్స్ని తీసుకుని దానికి క్లోజెస్ట్ రిలేటివ్ వైల్డ్ టైప్ ఫారెస్ట్లో పెరుగుతున్న ఒక వరి మొక్క తీసుకొని, ఫారెస్ట్లో ఒక వరి మొక్క పెరుగుతుంది, ఫార్మర్ దగ్గర ఒక వరి మొక్క పెరుగుతుంది, 2 వరి మొక్కలే. కానీ ఫార్మర్ దీన్ని బాగా పెంచి పోషిస్తుండడం వల్ల దీనిలో జీన్స్లో కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. వైల్డ్ టైప్ ఏంటి? అన్నిటికీ తట్టుకొని నిలబడుతుంది, దాని జెనెటిక్ మేకప్ ఇంకొకలా ఉంటుంది. ఓకేనా? సో వరి అంటే రైస్ ప్లాంట్ని తీసుకున్నప్పుడు ఒక ఫార్మర్ దగ్గర ఉన్న క్రాప్ బ్రీడ్ వెరైటీ జీన్స్, ఒక ఫారెస్ట్లో వైల్డ్ టైప్ వెరైటీ జీన్స్, అవి కాకుండా ఇంకేమేమి దానికి దగ్గర రిలేటివ్స్ ఉన్నాయో వాటి అన్నిటి జీన్స్ అన్నీ కలుపుకుంటే మనకి ఇది జీన్ జర్మ్ ప్లాజం అవుతుంది. జర్మ్ ప్లాజం దీని గురించి వివరంగా ఇంకా మనము స్ట్రాటజీస్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్లో మరి కొంచెము చదువుకుందాము. ఓకేనా? చలో నెక్స్ట్ పదాలన్నీ పరిచయాలండి. ఓకే, హోమోలోగస్ క్రోమోజోమ్స్. అసలు ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ గురించి మనం మియాసిస్లో చదువుకొని ఉన్నాం ఆల్రెడీ. మియాసిస్లో ప్రోఫేజ్ 1లో లెప్టోటీన్, జైగోటీన్లో పెయిరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని వస్తుంది. అసలు ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఒక్కసారి సెల్లోకి పోదాము. సెల్ లెసన్ చదివినప్పుడు మీకు గుర్తుంది కదా, ఏమొస్తుందండి? ఒక సెల్లో, ఒక డిఎన్ఏలో, ఒక న్యూక్లియస్లో, నేను న్యూక్లియస్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ, ఒక న్యూక్లియస్లో ఇది ఒక సెల్ అనుకుంటే ఈ సెల్లో ఉన్న ఒక న్యూక్లియస్లో మనకి ఈ సెల్లో ఒక న్యూక్లియస్ ఉంటే ఇందులో మనకి క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి? ఒకటి పొడుగ్గా ఉంది, ఇంకొకటి మీడియం హైట్ ఉంది, ఇంకొకటి ఇంకొకటి పొట్టిగా ఉంది, మరి ఒకటి డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ. ఓకే, ఇలా హైట్స్ సైజెస్ ఆఫ్ ద క్రోమోజోమ్ చూసినట్టయితే మీకు ఒక న్యూక్లియస్లో రకరకాల సైజుల్లో ఉంటాయి. సైజులు మాత్రమే కాదు, పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక సెల్లో మనం చూసినట్టయితే ఒక క్రోమోజోమ్ సెట్ని చూసినట్టయితే మనకి వాటి సైజ్ వైజ్ డిఫరెన్సెస్ ఉంది, పొడుగు పొట్టి. పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ బట్టి మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి క్రోమోజోమ్స్? 4 రకాలు ఉన్నాయి కదా. మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ అని 4 రకాలు ఉన్నాయా లేవా? సెంట్రోమియర్ పొజిషన్, సైజ్ ఆఫ్ ద క్రోమోజోము, పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్, మళ్ళీ ఆ క్రోమోజోమ్లో ఎక్కడెక్కడ ఏ జీన్స్ ఉన్నాయి వాటి తాలూకా అడ్రస్, గల్లీ తాలూకా అడ్రస్ అనమాట, మన ఇంటి అడ్రస్ లాగా. ఓకే, సో హోమోలోగస్ క్రోమోజోమ్ అంటే a pair of chromosomes whose size, shape, position of centromere and the locus are the same. Homologous chromosome pair, we are talking about pair of chromosomes. If a pair of chromosomes are of same size, ఒకే సైజ్ ఉంటే అది హోమోలోగస్ క్రోమోజోమ్ అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాటిలో సెంట్రోమియర్ పొజిషన్ ఒకటే ఉంటే హోమోలోగస్ క్రోమోజోమ్ అవుతుందా? అప్పుడు కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఒకటే పేర్ కాదు కాబట్టి. అంటే మనకి ఇక్కడ సైజ్ వైజ్ 2 ఒకలాగుంటే దాన్ని హోమోలోగస్ పేర్ అని గుడ్డిగా అనలేము. అలాగే పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ ఇక్కడ మెటాసెంట్రిక్ లా కనిపిస్తుంది కదా రెండిట్లోని, దాన్ని బట్టి కూడా మనం హోమోలోగస్ క్రోమోజోమల్ పేర్ అని అనగలమా? అనలేము, నో గ్యారంటీ. మూడోది ఏంటి?
షేప్, సైజు, షేప్, పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ ఒకటే ఉంది. ఇక్కడ లోకస్ గురించి మాట్లాడుకున్నాం. లోకస్ అంటే అర్థం ఏంటి? ద అడ్రస్ ఆఫ్ యువర్ హోమ్ ఇన్ యువర్ గల్లీ. ఈ గల్లీలో నీ ఇల్లు అడ్రస్, డోర్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని లోకస్ అంటారు. ఇల్లులన్నీ ఒకలాగే ఉంటాయి, ఆ వీధిలో అపార్ట్మెంట్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఓకే, కానీ ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి డోర్కి ఒక నంబర్ ఉంటుంది. 201, 203, 204 ఇలా ఉంటాయి కదా. ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కూడా ఇంచుమించు ఒకలాగే ఉండాలన్నమాట. అప్పుడే దాన్ని మనము హోమోలోగస్ క్రోమోజోమ్ అని అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద అడ్రస్ ఆఫ్ ద జీన్, లోకస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద జీన్ ఆన్ అ క్రోమోజోమ్. అడ్రస్ ఆఫ్ ద జీన్ ఆన్ క్రోమోజోమ్. ఒక క్రోమోజోమ్ మీద ఆ జీన్ ఎక్కడ లొకేట్ అయ్యింది, క్రోమోజోమ్ను ఒక స్ట్రీట్ కింద మీరు అనుకుంటే ఆ స్ట్రీట్లో మీ ఇల్లు ఎక్కడుంది, ఎక్కడ లొకేట్ అయింది, అది ఫిక్స్డ్ పొజిషన్. ఆ ఫిక్స్డ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక జీన్ ఉంది, అది కోడ్ చేస్తుంది టాల్నెస్ని, క్యాపిటల్ టీ స్మాల్ టీని. ఇక్కడ ఇంకొక జీన్ ఉంది, ఇది కూడా హైట్ ఆఫ్ ద ప్లాంట్నే కోడ్ చేయాలి. ఇక్కడున్న లోకస్లో ఉన్న జీను, ఇక్కడున్న లోకస్లో ఉన్న జీను సేమ్ క్యారెక్టర్కి కోడ్ చేయాలి. అలా సేమ్ క్యారెక్టర్ కోడ్ చేస్తే మనం వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటున్నాము. ఓకేనా? ఇక్కడ చూడండి, అలీల్స్ అయితే మారే కానీ లొకేషన్లో సేమ్ క్యారెక్టర్కి కోడ్ చేసే జీన్స్ ఉంటేనే, లోకస్ సేమ్ ఉంటేనే మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని అంటున్నాము. సైజ్ పారామీటర్ కాదు, షేప్ పారామీటర్ కాదు, సెంట్రోమియర్ పొజిషన్ కూడా పారామీటర్ కాదు. ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని అనాలి అంటే దానికి కావాల్సింది ఆ లోకస్లో ఆ జీను సేమ్ క్యారెక్టర్కి కోడ్ చేస్తుందా లేదా. ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్లో మనకి రెండు లోకస్లోని మనకి దే ఆర్ కోడింగ్ ఫర్ విచ్ క్యారెక్టర్, హైట్ ఆఫ్ ప్లాంట్, హైట్ ఆఫ్ ప్లాంట్. సో దీన్ని మనము హోమోలోగస్ క్రోమోజోమ్ అని చక్కగా అనొచ్చు, శుభ్రంగా అనొచ్చు. ఓకేనా? లోకస్ ఈజ్ ద పారామీటర్ బేస్డ్ ఆన్ విచ్ a pair of chromosomes are called as homologous chromosomes. The locus of a gene is the location of the gene on a chromosome. ఆ జీన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ని మనము లోకస్ అని అంటున్నాము. క్లియర్? నెక్స్ట్ చూసినట్టయితే చూడండి, హోమోలోగస్ క్రోమోజోమ్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ సైజు సేమ్, పొజిషన్, షేప్ ఒకటే, సైజు సేమ్, షేప్ సేమ్, పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ ఒకలాగే ఉన్నాయి. ఈ మూడు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని హోమోలోగస్ క్రోమోజోమ్ అనొచ్చా? నో. లోకస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి. ఈ అడ్రస్లో ఆ జీన్ దేన్ని కోడ్ చేస్తుంది? షేప్ ఆఫ్ ద సీడ్ని కోడ్ చేస్తుంది. ఇక్కడ రౌండ్, ఇక్కడ కూడా షేప్ ఆఫ్ ద సీడే, ఇక్కడ రింకిల్డ్. సో ఇది లోకస్ కూడా ఒకే క్యారెక్టర్కి కోడ్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని హోమోలోగస్ క్రోమోజోమ్ అని దర్జాగా అనొచ్చు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంచుమించు సైజ్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఒకటే ఉంది. సైజ్ ఒకటే ఉందా? ఇంచుమించు ఒకటే ఉంది. షేప్ ఒకలాగే ఉన్నాయా? ఒకలాగే ఉన్నాయి. మరి సెంట్రోమియర్ పొజిషన్ ఒక దగ్గరే ఉందా? ఒక దగ్గరే ఉంది. మరి దీని హోమోలోగస్ క్రోమోజోమ్ అని ఎందుకు అనడం లేదు? ఎందుకు అంటే ఇక్కడ లోకస్లో చూడండి, ఇదేమో వైని కోడ్ చేస్తుంది, వేరే ఏదో క్యారెక్టర్ని, ఇదేమో పీని కోడ్ చేస్తుంది. అంటే ఇది కలర్ ఆఫ్ ద పాడ్ని కోడ్ చేస్తే ఇది కలర్ ఆఫ్ ద ఫ్లవర్ని కోడ్ చేస్తుంది. So the character which they are coding here is different. ఇక్కడ Y is coding for color of pod, color of the bean pod అయితే ఇక్కడ P is coding for color of the flower. అంటే లోకస్ డిఫరెంట్గా ఉంది కదా, రెండు డిఫరెంట్ లోకస్లు కదా. సో దీన్ని మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని అనొచ్చా? When the locus is different, they don't carry the same set of genes. అలాంటప్పుడు మనం దీన్ని హోమోలోగస్ క్రోమోజోమ్ అని అనలేము, హోమోలోగస్ క్రోమోజోమ్ అని మనము అనలేము. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఒక క్రోమోజోమ్కి రెండు క్రోమాటిడ్స్ ఉంటాయి కదా, ఈ రెండు క్రోమాటిడ్స్ని కలుపుకొని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటున్నాం. ద క్రోమాటిడ్స్ దట్ యు ఫైండ్ ఫర్ ద సేమ్ క్రోమోజోమ్ ఆర్ సిస్టర్ క్రోమాటిడ్స్, అండ్ ఇన్ అ హోమోలోగస్ పేర్ ద క్రోమాటిడ్స్ విచ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ homologous things, these two chromatids are called as non-sister chromatids. Non-sister chromatids. Sister chromatids మధ్య జెనెటిక్ ఎక్స్చేంజ్ జరగదు. మనకి మియోసిస్లో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య మాత్రమే జెనెటిక్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇఫ్ ద క్రోమాటిడ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ క్రోమోజోమ్,
such chromatid cannot be called as a sister chromatid. Clear? చలో నెక్స్ట్ ఇప్పుడు జీన్ కి అలీల్ కి డిఫరెన్స్ చూద్దాము. అసలు జీన్ అంటే ఏంటండి? మనకి తెలుసు కదా, సెల్ ఉంటుంది, సెల్లో పెద్ద డిఎన్ఏ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసా లేదా? ఒక సెల్ ఉంది, ఆ సెల్లో మనకి ఒక సెల్ ఉంది ఇక్కడ మనకి. ఆ సెల్లో మనకి న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్లో మనకి ఒక చాంతాడంత డిఎన్ఏ ఉంది, ఒక పెద్ద డిఎన్ఏ మాలిక్యూల్, లాంగ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఇలా కాయిల్ అయిపోయి ఉంది. ఓకే, ఇదంతా కూడా డిఎన్ఏ. ఈ డిఎన్ఏని మనం ఓపెన్ చేసినట్టయితే ఇలా ఉంటుంది అనుకుందాం. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఇందులో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఒక ప్రోటీన్ కానీ ఆర్ఎన్ఏని కానీ కోడ్ చేస్తాయి. ద పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ దట్ ఈస్ కోడింగ్ ఫర్, దట్ కోడ్స్ ఫర్ మేబీ అ ప్రోటీన్. ఒక ప్రోటీన్ని కోడ్ చేయొచ్చు, లేదా అంటే ఒక ఆర్ఎన్ఏని కోడ్ చేయొచ్చు. ప్రోటీన్ కానీ ఆర్ఎన్ఏని కానీ కోడ్ చేస్తుంది. సో ద పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ ఇన్ అ సెల్ విచ్ ఇస్ కోడింగ్ ఫర్ ఎయిదర్ అ ప్రోటీన్ ఆర్ ఎన్ ఆర్ఎన్ఏ. ఒక ప్రోటీన్ని కానీ ఆర్ఎన్ఏని కానీ కోడ్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటున్నామండి? అలాంటి పార్ట్ని మనము జీన్ అని అంటున్నాము. దాన్ని మనము జీన్ అని అంటున్నాం. ఓకే, స్పెసిఫిక్గా ప్రోటీన్ని మాత్రమే కోడ్ చేస్తే దాన్ని మనం సిస్ట్రాన్ అంటాం. దాన్ని మనం ఏమంటాము? సిస్ట్రాన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఒక పీస్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది ఒక ప్రోటీన్ కానీ ఆర్ఎన్ఏని కానీ తయారు చేసుకునే సత్తా ఆ పీస్కుంటే ఆ సీక్వెన్స్ని మనము జీన్ అని అంటున్నాం. ఓకే, ఆ సీక్వెన్స్ స్పెసిఫిక్గా ప్రోటీన్ని మాత్రమే కోడ్ చేస్తే దాన్ని మనం సిస్ట్రాన్ అని అనొచ్చు. దాన్ని మనం ఏమనొచ్చు? సిస్ట్రాన్ అని అనొచ్చు. ఓకే, ఈ జీన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి, ఎవ్రీ జీన్ ఈజ్ అ డిఎన్ఏ. ప్రతి జీను డిఎన్ఏతో తయారవబడి ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎవ్రీ జీన్ ఈజ్ అ డిఎన్ఏ, బట్ every DNA is not a gene. Every DNA is not a gene. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అలీల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక జీన్ తీసుకుంటే ఈ జీను అన్ని ఆర్గానిజమ్స్లో ఒకలాగే ఉండదండి. కొన్ని వాటిల్లో ఇలా ఉంటుంది క్యాపిటల్ ఏ కింద, కొన్ని వాటిలో స్మాల్ ఏ కింద ఉంటుంది, కొన్ని వాటిలో A1 కింద ఉంటుంది, కొన్ని వాటిలో A2 కింద ఉంటుంది. ఇలా అంటే ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్. ఒకే జీను క్యారెక్టర్కి, సేమ్ క్యారెక్టర్కి కోడ్ చేస్తుంది, కానీ ట్రైట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని అలీల్ అంటున్నాం. ఆల్టర్నేట్ ఫార్మ్, మాలిక్యులర్ ఫార్మ్ ఆఫ్ అ జీన్ ఇస్ కాల్డ్ యాజ్ అలీల్. చిన్న తేడాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జీన్ ఉంది కదా, ఈ జీను దాని ఆల్టర్నేట్ ఫార్మ్, ఫస్ట్ బేస్ జీన్ వైల్డ్ టైప్ జీన్ అయితే క్యాపిటల్ ఏ, దాని ఆల్టర్నేట్ ఫార్మ్ స్మాల్ ఏ, ఇంకొక ఆల్టర్నేట్ ఫామ్ A1, ఇంకొకటి స్మాల్ A2, ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఒకే జీన్ తాలూకా డిఫరెంట్ రూపాలు అనమాట. దేవుడికి రూపాలు ఉంటాయి కదా, అలా అనుకోండి. వాటిని మనము అలీల్స్ అని అంటున్నాము. అలీల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్. ఇప్పుడు ఆ అలీల్ డామినెంట్ ట్రైట్ అని అనుకోండి, క్యాపిటల్ లెటర్ పెడతాం. అదే రెసెసివ్ అయితే స్మాల్ లెటర్ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, allelic genes, non-allelic genes. So if the gene is located on the homologous pair of chromosomes and they belong to the same locus, they code for the same character, but the trait might be different. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం క్రోమోజోమ్ చూసాము, క్రోమోజోమ్ నుంచి జీన్స్కి వచ్చాము. జీన్స్లో రకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకే క్రోమోజోమ్ మీద ఉండి, ఒకే లోకస్లో ఉండి, ఒకే క్యారెక్టర్కి కోడ్ చేసినట్టయితే దాన్ని మనం అలీలిక్ జీన్ అని అంటున్నాం. ఒకే క్యారెక్టర్ని కోడ్ చేసినట్టయితే మనం దాన్ని అలీలిక్ జీన్ అని అంటున్నాము. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండు క్రోమోజోమ్స్ హోమోలోగస్ పేర్ అయితే ఇక్కడ మనకి ఈ లోకస్లో ఉన్న ఏదో ఒక జీన్ ఉంటుంది కదా, ఆ జీన్స్ రెండు కూడా సేమ్ క్యారెక్టర్ని కోడ్ చేస్తున్నాయి. హైట్ ఆఫ్ ద ప్లాంట్ని మాత్రమే కోడ్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడున్న ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న జీన్ ఏదైతే ఉందో ఆ జీను ఏ క్యారెక్టర్ని కోడ్ చేస్తుంది అని క్వశ్చన్ చేసుకోండి.
ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కోడింగ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్, దట్ ఈస్ అలీలిక్ పెయిర్. ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాపిటల్ టీ స్మాల్ టీ, టూ అలీల్స్ ఉన్నాయి. దే ఆర్ కోడింగ్ ఫర్ వాట్? ప్లాంట్ హైట్. దే ఆర్ కోడింగ్ ఫర్ ప్లాంట్ హైట్. సో ఇలా ఒకే క్యారెక్టర్ కోసం తాపత్రయపడే రెండు రకాల అలీల్స్ని మనము అలీలిక్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్ అని అంటున్నాం. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్ ఆర్ అలీల్స్. అలా కాకుండా ఒకటి హైట్ ఆఫ్ ద ప్లాంట్ కోడ్ చేస్తుంది, మరి ఒకటి షేప్ ఆఫ్ ద పాడ్కి కోడ్ చేస్తుంది అనుకోండి, అలాంటివి నాన్ అలీలిక్ జీన్స్ అవుతాయి అన్నమాట. నాన్ అలీలిక్ జీన్స్ డు నాట్ బిలాంగ్ టు ద సేమ్ లోకస్, దే డోంట్ బిలాంగ్ టు ద సేమ్ అడ్రస్, దే బిలాంగ్ టు డిఫరెంట్ అడ్రస్. ఓకే, యా. అండ్ దే డోంట్ కోడ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ అలీలిక్ జీన్స్ డు నాట్ కోడ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. ఇక్కడ మీరు చూడండి, ఒకే క్యారెక్టర్ కోడ్ చేస్తున్నాయి. కానీ ఇంకొక డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఏబిసిడి. ఏబిసిడి అంటే ఇక్కడ మీరు ఏ 2 ఏలు తీసుకున్నా, బీలు తీసుకున్నా, సీలు తీసుకున్నా, డీలు తీసుకున్నా, ప్రతి లోకస్ దగ్గర మనకి దే ఆర్ కోడింగ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. దే ఆర్ కోడింగ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. మీకు ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చాను చూడండి, పింక్ బాక్స్. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఏమవుతాయి? అలీలిక్ జీన్ పేర్ అవుతాయి. ఏమవుతాయి? అలీలిక్ జీన్ పేర్ అవుతాయి. అలానే క్యాపిటల్ డి స్మాల్ డి చూడండి, ఇవి రెండు సేమ్ క్రోమోజోమ్స్ మీద ఉన్నాయి, హోమోలోగస్ క్రోమోజోమ్స్ మీద ఉన్నాయి. రెండు క్రోమోజోమ్ సైజ్ ఒకలాగే ఉంది, షేప్ ఒకలాగే ఉంది, సెంట్రోమియర్ పొజిషన్ ఒకలాగే ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇదేమో క్యాపిటల్ డీని కోడ్ చేస్తుంది పొజిషన్లో, ఇది ఇక్కడ క్యాపిటల్ స్మాల్ సీని కోడ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం దీన్ని నాన్ అలీలిక్ జీన్ పేర్ అని అంటాం. దాన్ని ఏమంటాము? నాన్ అలీలిక్ జీన్ పేర్. దిస్ నాన్ అలీలిక్ జీన్ పేర్ క్యాన్ ఎగ్జిస్ట్ ఆన్ ద సేమ్ హోమోలోగస్ క్రోమోజోమ్ ఆర్ అ డిఫరెంట్ పేర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 క్రోమోజోమ్స్లో అన్ని రీజన్స్లో ప్రతి లోకస్ మీరు తీసుకుంటే సేమ్ క్యాపిటల్ పి స్మాల్ పి, క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్. సో ఇవన్నీ దే ఆర్ ఆల్ ద 4 లోసై. ఇక్కడ మనకి 4 క్రోమోజోమ్, సారీ 2, ఇక్కడ ఉన్న క్రోమోజోమ్లో 4 స్లాట్స్ ఉన్నాయి. 4 స్లాట్స్, L1, లోకస్ 1, లోకస్ 2, లోకస్ 3 అండ్ లోకస్ 4. నా లోకస్ 1లో 2 వాటిల్లోని ఇట్ ఇస్ కోడింగ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. లోకస్ 2లో కూడా సేమ్ క్యారెక్టర్. 3లో కూడా క్యారెక్టర్ ఒకటే కానీ ట్రైట్ వేరు. 3లో క్యారెక్టర్ ఒకటే కానీ ట్రైట్ మాత్రం వేరేగా ఉంది. సో ఇలాంటి పెయిర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్ని మనము అలీలిక్ కాంబినేషన్ అని క్లియర్గా చెప్పచ్చు. నాన్ అలీలిక్ అంటే మళ్ళీ మీకు క్యూ అండ్ ఆర్ తీసుకుంటే వీటి లోకస్ ఒకటేనా? కాదు. అలాంటప్పుడు ఇది నాన్ అలీలిక్ అవుతుంది. ఇదేమవుతుంది? నాన్ అలీలిక్ అవుతుంది. అలీలిక్ జీన్స్ అంటే దే షుడ్ బి లొకేటెడ్ at the same locus on the homologous chromosome. నాన్ అలీలిక్ అంటే అలా అవ్వదు. ఓకే, లోకస్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, ఇప్పుడు ఈ అలీల్స్ అయితే ఏవైతే ఉన్నాయో మనం ఒకదాన్ని తీసుకున్నాం కదా, మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఆర్గానిజం మొదటిసారి ఫామ్ అయినప్పుడు, భూమి మీద మొదటిసారి పుట్టినప్పుడు, ఇవల్యూషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజంని మనం చూసుకుంటే ఒక ఆర్గానిజం ఇవాల్వ్ అయింది ఒక స్పెసిఫిక్ టైంలో. ఆ ఇవాల్వ్ అయినప్పుడు దాని దగ్గర ప్రతి జీను ఒకే కాపీ ఉంటుంది, ఓన్లీ 1 కాపీ ఉంటుంది. ఈ జీను రాను ఏమైంది దీనికి? ఈ జీన్ రాను ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగాయి, చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఈ చేంజెస్ వల్ల మనకి ఈ జీన్లో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగి, ఒకటి చిన్న వేరియేషన్తో G1 కింద మారింది, ఇంకొకటి అతి చిన్న వేరియేషన్తో G2 కింద మారింది, G3 కింద కూడా మారింది. అవునా? సో కొన్ని 100 ఏళ్ల తర్వాత మనం చూసినట్టయితే ఆ ఆర్గానిజం మొదటిసారి పుట్టినప్పుడు ఏ జీన్ అయితే ఉందో దానికి ఆల్టర్నేట్ ఫార్మ్స్ వచ్చాయి. ఆల్టర్నేట్ ఫార్మ్స్ రావడం వల్ల మనకి ఈ G1 అనేది, G2 అనేది, G3 అనేవి వచ్చాయి. అప్పుడు మనం ఆ పాపులేషన్లో చూస్తే, ఆ పాపులేషన్లో ఆ పర్టికులర్ జీన్ గురించి మనం చూసినట్టయితే, ఈ G అనే జీన్ గురించి చూసినట్టయితే మనకి ఇప్పుడు ఎన్ని వస్తాయండి? 4 రకాలు వస్తాయి. ఫస్ట్ వచ్చింది G0 అనుకుందాం.
అంటే మనకి ఆ పాపులేషన్లో జీ అనే జీన్ ఎన్ని వెరైటీస్ ఉంది అని చూసినట్టయితే G0 which was there right from the birth of the formation of the species, G1 తర్వాత ఫామ్ అయింది, G1లో చేంజెస్ జరిగి G2 వచ్చింది, G2లో చేంజెస్ జరిగి G3 వచ్చింది. దీస్ ఆర్ నథింగ్ బట్ ద డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ జీన్, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ జీన్. ఈ నాలుగుటిని మనం ఏమంటున్నామండి? ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ద జీన్స్ కాల్డ్ యాజ్ అలీల్స్. ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ జీన్స్, వీటినే మనము అలీల్స్ అని అంటున్నాము. ఏమంటున్నాము? అలీల్స్ అని అంటున్నాము కదా. అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నాము? ఈ అలీల్స్ ఒక డిప్లాయిడ్ సెల్ని చూస్తే, ఒక డిప్లాయిడ్ ఆర్గానిజం తీసుకున్నట్టయితే మనకి ఎన్ని కాపీస్ ఉంటాయి? ఇన్ అ డిప్లాయిడ్ ఆర్గానిజం, ఈచ్ జీన్ విల్ హ్యావ్ హౌ మెనీ కాపీస్? ఈచ్ జీన్ విల్ హ్యావ్ 2 కాపీస్. ఈచ్ జీన్ విల్ హ్యావ్ 2 కాపీస్. అంటే ఇక్కడ ఈ జీ ఉంది కదా, మనకి ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే G0 ఒక కాపీ, G1 మరొక కాపీ ఒక ఆర్గానిజంలో. ఇంకొక దాంట్లో 2 కాపీస్ G1 ఇంకొక దానిలో G0 ఉంది, G2 ఉంది. ఇలా మీరు చూసినట్టయితే ఒక డిప్లాయిడ్ ఆర్గానిజంలో ఆ జీన్ 2 కాపీస్ ఉంటుంది. ప్రతి జీను 2 కాపీస్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ హెమిజైగస్ కండిషన్. ఆ 2 కాపీస్లో 2 కాపీస్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. 2 కాపీస్ సేమ్ ఉంటే, సేమ్ కాపీస్ ఆఫ్ ద అలీల్, ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ అలీల్ ఉంటే దాన్ని మనము హోమోజైగస్ కండిషన్ అని అంటాం. అదే ఆ డిప్లాయిడ్ ఆర్గానిజంలో 2 కాపీస్ ఆఫ్ ద జీన్ డిఫరెంట్గా ఉంటే, డిఫరెంట్ అలీల్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? హెట్రోజైగస్ కండిషన్ అని అంటాం. ఇక్కడ కూడా హెట్రోజైగస్ కండిషనే మీరు చూసినట్టయితే. అర్థమవుతుందండి? ఒక డిప్లాయిడ్ ఆర్గానిజంలో ప్రతి జీన్కి 2 కాపీస్ ఉంటాయి. ఆ 2 కాపీస్ ఐడెంటికల్ కాపీస్ అయితే అప్పుడు దాన్ని మనము ఏమంటున్నాము? హోమోజైగస్ కండిషన్ అంటున్నాము. ఆ 2 కాపీస్ డిఫరెంట్ కాపీస్ అయితే హెట్రోజైగస్ కండిషన్ అని మనం అంటున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చూడండి. యా, ఇఫ్ ఐడెంటికల్ అలీల్స్ ఉంటే క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ ఉంటే అది హోమోజైగస్ కండిషన్ అంటాం. డిఫరెంట్ నాన్ ఐడెంటికల్ అలీల్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏకి పేరప్ అయితే ఇది డిఫరెంట్ వచ్చింది కదా కాంబినేషన్, దిస్ ఇస్ కాల్డ్ as హెట్రోజైగస్ కండిషన్. సో ప్రతి జీన్కి 2 కాపీస్ ఉంటాయి. 2 కాపీస్ ఆఫ్ ద జీను సేమ్ అయితే హోమోజైగస్, డిఫరెంట్ అయితే హెట్రోజైగస్. అయితే ఎక్సెప్షనల్ కేసు ఏంటి అంటే కొన్ని జీన్స్ మాత్రం ఒక కాపీయే ఉంటాయి. డిప్లాయిడ్ సెల్ డిప్లాయిడ్ అయినప్పటికీ కొన్ని కాపీస్, ఫ్యూ జీన్స్ ఆర్ ఇన్ అ సింగిల్ కాపీ. డిప్లాయిడ్ సెల్లో సింగిల్ కాపీ ఎలా ఉన్నాయి అబ్బా అని మీకు క్వశ్చన్ రావచ్చు. మంచి క్వశ్చన్ అది. ఇన్ అ డిప్లాయిడ్ సెల్ ఫ్యూ జీన్స్ ఆర్ ఓన్లీ హ్యావింగ్ సింగిల్ కాపీస్. ఆ కండిషన్ అప్పుడు ఏమంటాము? హెమిజైగస్ కండిషన్ అని అంటాము. ఏమంటాము? హెమిజైగస్ కండిషన్ అని మనము అంటాము. ఇక్కడ చూసినట్టయితే ఈ హెమిజైగస్ కండిషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఎక్స్ క్రోమోజోము, వై క్రోమోజోము. ఒక మేల్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంది మరియు వై క్రోమోజోమ్ కూడా ఉంది. ఎక్స్ అండ్ వై ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అండ్ వైలో కొంత భాగం ఏంటి అంటే, కొంత భాగం 2 ఐడెంటికల్గా ఉంటాయి, హోమోలాగస్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు చూస్తే ఈ పార్ట్ ఏదైతే ఉందో అలాగే ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంటే ఇక్కడ స్మాల్ ఏ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇక్కడ స్మాల్ బి ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటే స్మాల్ టీ ఉంది, ఇక్కడ క్యాపిటల్ వి ఉంటే స్మాల్ వి ఉంది. అలీల్స్ వేరియేషన్ ఉంది కానీ సో ఇక్కడ డబ్ల్యూ పెడదాం, డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ. చూసారా మీకు ఆ రెడ్ లైన్ పెట్టిన రీజన్లో అలీల్స్ వేరేగా ఉన్నాయి కానీ
దే ఆర్ కోడింగ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. దే ఆర్ కోడింగ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. అలాంటప్పుడు మనము దాన్ని ఏమంటున్నాము? హోమోలోగస్ రీజన్స్ అని అంటున్నాం. వాటిని ఏమంటామండి? హోమోలోగస్ రీజన్స్. ఇదేమో ఎక్స్ క్రోమోజోము, ఇదేమో వై క్రోమోజోము. ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమ్ని హోమోలోగస్ పెయిర్, ఇదొక హోమోలోగస్ పెయిర్ హ్యూమన్స్లో. ఈ హోమోలోగస్ పెయిర్లో మనం చూసినట్టయితే కొన్ని రీజన్స్ హోమోలోగస్ రీజన్స్. హోమోలోగస్ రీజన్స్ ఎందుకని? వాటి లోకస్లో సేమ్ జీన్స్ ఉన్నాయి కాబట్టి. సేమ్ లోకస్ అంటే సరిపోతుంది. సేమ్ లోకస్ అంటే దే కోడ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. సేమ్ లోకస్ అంటే దే కోడ్ ఫర్ ద సేమ్ క్యారెక్టర్. సేమ్ క్యారెక్టర్. మిగతా రీజన్స్ చూడండి, నాన్ హోమోలోగస్ రీజన్స్. అవి మిగతా రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ హోమోలోగస్ రీజన్స్. ఈ పార్ట్ చూసుకోండి. ఈ రెండు. ఇక్కడేమో టీ అనే జీన్ ఉంది, ఇక్కడ ఏ జీన్ ఉంది? సారీ, ఎక్స్ అనే జీన్ ఉంది. ఇక్కడేమో వై అనే జీన్ ఉంది. అర్థమైందా? ఇక్కడేమో ఎం అనే జీన్ ఉంది, ఇక్కడ ఎన్ అనే జీన్ ఉంది. అంటే రెండు డిఫరెంట్ జీన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ కేసులో మనం దాన్ని హోమోలోగస్ అని అనొచ్చా? అనకూడదు కదా. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎం ఉంటే ఇక్కడ ఎన్ ఉంది. అంటే ఎక్స్ ఎన్ని కాపీలు ఉన్నట్టు? ఒక కాపీయే ఉంది. వై ఎన్ని కాపీలు ఉన్నట్టు? ఒకటే ఉంది. ఎం ఎన్ని కాపీలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఎన్ ఎన్ని కాపీలు ఉన్నాయి? ఒకటే ఉంది. క్రోమోజోమ్ ఒకటే, కానీ లోకస్లో జీనే వేరుగా ఉంది. అలాంటి కేసులో మనము ఇన్ అ డిప్లాయిడ్ ఆర్గానిజం, ఇఫ్ ద ఆర్గానిజం ఈస్ హ్యావింగ్ a single copy of genes, you're calling that condition as hemizygous condition. Hemizygous condition మనకి X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ లో కనిపిస్తుంది. హెమిజైగస్ కండిషన్ మనకి X క్రోమోజోమ్ మరియు Y క్రోమోజోమ్ లో కనిపిస్తుంది. ఈ హెమిజైగస్ కండిషన్ మనకి XY క్రోమోజోమ్ లో all genes located on the non-homologous regions of X and Y chromosomes are hemizygous in nature. Testis determining factor అని ఒకటి ఉంటుందండి Y క్రోమోజోమ్ మీద. వై క్రోమోజోమ్ మీద ఏముంటుంది? టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్, TDF. ఇది మనకి ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండదు. ఇది మనకి ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండదు. అలాంటప్పుడు ఈ TDF అనేది ఖచ్చితంగా హెమిజైగస్, ఒకటే కాపీ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే డామినెంట్ అలీల్, రెసెసివ్ అలీల్. ఇవి రెండు టర్మ్స్ మనకు తెలియాలి. డామినెంట్ అలీల్ అంటే జనరల్గా ఒక స్పీషీస్ ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు, ఆవిర్భవించినప్పుడు ఆ కాపీ ఆఫ్ జీన్ ఏదైతే ఉంటుందో అది డామినెంట్ అలీల్ అవుతుంది. రాను రాను టైంతో పాటు దానిలో మార్పులు చేర్పులు జరిగినప్పుడు కొత్త అలీల్స్ ఫామ్ అవుతాయి. ఆ కొత్త అలీల్ ఫామ్ అయినప్పుడు ఆ అలీల్ సుపీరియర్ అయితే డామినెంట్ అవుతుంది. అది ఇన్ఫీరియర్ అనుకోండి, అంటే కొంత మంచిగా రాకపోతే అది రెసెసివ్ అవుతుంది. ఇక్కడ మనం వీళ్ళ పదాల్లో చూసిద్దాం. డామినెంట్ అలీల్ అంటే ఏంటి? ద సెగ్మెంట్ ఆఫ్ DNA ఆర్ ద జీన్ దట్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్పీషీస్. ఆ స్పీషీస్ పుట్టిన మొదటిసారి నుంచి ఇప్పటి వరకు అదే జీన్ ఉంటే అది డామినెంట్ అలీల్ అవుతుంది. ఓకే, ఈ డామినెంట్ అలీల్ జనరల్గా పాపులేషన్లో మనకి వైల్డ్ టైప్లో ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ అన్మాడిఫైడ్ విత్ టైమ్. మోడిఫికేషన్స్ ఏం జరగల, అలాగే ఉండిపోయింది. దాన్నే వైల్డ్ టైప్ అంటారు. ఈ డామినెంట్ అలీల్ని మనము మెండెలియన్ జెనెటిక్స్లో క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? క్యాపిటల్ T అంటే డామినెంట్ అలీల్. అయితే రెసెసివ్ అలీల్ అంటే ఏంటి అంటే ఏ అలీల్ అయితే డామినెంట్ అలీల్ వల్ల ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుందో, సప్రెస్ అయిపోతుందో దాన్ని రెసెసివ్ అలీల్ అంటారు. దీన్ని స్మాల్ లెటర్తో మనము చెప్పుకుంటాము. మళ్ళీ సేమ్ అదే తీసుకోండి. హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ ద క్యారెక్టర్. హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ ద క్యారెక్టర్ అయితే హైట్ ఆఫ్ ద ప్లాంట్లో మనకి ఇక్కడ రెండు అలీల్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ T ఉంటుంది, ఒకటి స్మాల్ t ఉంటుంది. ఈ డామినెంట్ అలీల్ ఏదైతే ఉందో అది సింగిల్ కాపీలోని ఎక్స్ప్రెస్ అయిపోతుంది, డబుల్ కాపీలో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక ఆర్గానిజంలో రెండు క్యాపిటల్ T's ఉన్నా, ఒక క్యాపిటల్ T ఉన్నా కూడా దాని అవుట్కమ్ ఏంటి?
ఆల్ ప్లాంట్స్ ఆర్ టాల్. అలా కాకుండా ఈ రెసెసివ్ ట్రైట్ ఉంటే ఖచ్చితంగా అన్ని మొక్కలు డ్వార్ఫ్ కింద వస్తాయి. దే కమ్ ఎస్ డ్వార్ఫ్. ఎప్పుడు ఇక్కడ ఫినోటైప్ ఏమి ఎక్స్ప్రెషన్ లేదు, రెసెసివ్ అలీల్ అసలు ఎక్స్ప్రెషనే లేదు. డామినెంట్ అలీల్ లేకపోతే అది రెసెసివ్ అవుతుంది అంతే. ఆ క్యారెక్టర్, ఆ ఫినోటైప్ ఇస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ అ డామినెంట్ అలీల్. అంటే అక్కడ క్యాపిటల్ టీ ఉంటే ఒక్క కాపీ ఉన్నా 2 కాపీలు ఉన్నా, ఒక కాపీ ఉన్నా 2 కాపీలు ఉన్నా అప్పుడు మాత్రమే ప్లాంట్ టాల్గా అవుతుంది. అక్కడ డామినెంట్ అలీల్ లేకపోతే ఆ ఫినోటైప్ డ్వార్ఫ్ అయిపోతుంది. సో ద ఫినోటైప్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రెసెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ ద అలీల్, డామినెంట్ అలీల్. ప్రెసెన్స్ అయితే డామినెంట్ క్యారెక్టర్ వస్తుంది, ఎక్స్ప్రెస్ అవుతుంది. యాబ్సెన్స్ అయితే రెసెసివ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. రైట్, చలో ఇక్కడ చూడండి. డామినెన్స్ రెసెసివ్ మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది? ఈ డామినెంట్ది ఇలా. సపోజ్ ఇక్కడ మనకి ఒక వైల్డ్ టైప్ అంటే ఏంటండి? స్పీషీస్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఫామ్ అయ్యే జీన్ ఉంది కదా, దాన్ని మనము వైల్డ్ టైప్ జీన్ అంటున్నాం. దాన్ని మనం ఏమంటున్నాము? ద ఫస్ట్ కాపీ ఆఫ్ ద జీన్ విచ్ ఇస్ ఫార్మ్ డ్యూరింగ్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, దాన్ని వైల్డ్ టైప్ జీన్ అని అంటున్నాము. ఈ జీను వాతావరణంలో మార్పులు తగినట్టు అలా మారుతూ వచ్చింది. మొదట మారినప్పుడు ఇది టీ అనుకుంటే, వాతావరణ మార్పుల వల్ల ఇది T1 అయింది. ఇంకొక ఆర్గానిజంలో అది కొంతకాలం అయ్యాక T2 అయింది, ఇంకొక దాంట్లో T3 అయింది, ఇంకొక దాంట్లో T4 అయింది. ఒకే జీను చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ వల్ల ఇన్ని రకాల మార్పులకి గురయ్యే అవకాశం ఉంది. ఇదేంటిది? ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఈ చేంజెస్ వల్ల మనకి ఇదే జీన్లో చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఇది జీన్ ఆర్గానిజం పుట్టినప్పటి నుంచి ఉంది. ఈ చిన్న చిన్న మార్పులు జరిగితే ఈ 4 కూడా దే ఆర్ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వైల్డ్ టైప్ జీన్. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వైల్డ్ టైప్ జీన్ కాబట్టి అలా ఉన్నాయి. అయితే ఈ మ్యూటేషన్లో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మనకి మ్యూటేషన్స్ జరుగుతాయి కదా. ఈ మ్యూటేషన్లో ఫస్ట్ జరిగిన మ్యూటేషన్ అండి, ఇట్ ఈస్ గివింగ్ ద ప్రోడక్ట్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు ద వైల్డ్ టైప్. వైల్డ్ టైప్ ఏ ప్రోడక్ట్ ఇస్తుందో ఇది కూడా అలాంటి ప్రోడక్టే ఇస్తుంది. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు వైల్డ్ టైప్. ఇలాంటి మ్యూటేషన్ జరిగినప్పుడు మనకు అసలు తెలియదు అలాంటి మ్యూటేషన్ జరిగిందన్న విషయమే. ఎందుకు? వైల్డ్ టైప్ ఎలాంటి ఫంక్షన్ చేస్తుందో సేమ్ అదే ఫంక్షన్ అలాగే చేస్తుంది. అలాంటప్పుడు తేడా ఏముంది? లేదు కదా, అయిపోయింది. నెక్స్ట్ చూడండి T2 ఏంటంటే ఇది లిటిల్ లెస్ ఎఫిషియంట్ టు ఒరిజినల్ జీన్. అంటే ఒరిజినల్ జీన్ లాగే పనిచేస్తుంది కానీ కొంచెం తక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. లెస్ ఎఫిషియంట్ టు వైల్డ్ టైప్. అప్పుడు మనం ఏమంటున్నాము? వెన్ ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్ టు వైల్డ్ టైప్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నాట్ ఈక్వలెంట్ టు వైల్డ్ టైప్ అనమాట. మూడోది చూసినట్టయితే ఇక్కడ అసలు దెర్ ఇస్ నో ప్రోడక్ట్ ఫార్మ్డ్. అసలు ప్రోడక్టే ఫామ్ అవ్వలేదు ఆ మ్యూటేషన్ వల్ల. 4వ మ్యూటేషన్లో ఏం జరిగింది? ప్రోడక్ట్ ఫామ్ అయింది, నాన్ సెన్స్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. అదేదో అర్థం లేని పనికిరాని ప్రోడక్ట్ ఫామ్ అయింది. అర్థమైందా? ఇక్కడ ఒక జీన్ ఏదైతే ఉందో స్పీషీస్ ఆరిజిన్ అప్పటి నుంచి ఉండిపోయిన కాపీ, ఒరిజినల్ కాపీని వైల్డ్ టైప్ అంటున్నాం. ఈ వైల్డ్ టైప్ ఆఫ్ జీను ఏం జరుగుతుంది? దానికి కాలంతో పాటు మ్యూటేషన్స్ జరుగుతాయి. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆ మ్యూటేషన్స్ జరగడం వల్ల మనకి దాని ఆల్టర్నేట్ ఫార్మ్స్ వస్తాయి వైల్డ్ టైప్కి. ఈ ఆల్టర్నేట్ ఫార్మ్స్, ఈ చేంజెస్ ఎలా జరుగుతాయి? ఖచ్చితంగా మంచి చేంజ్ రావాలా అని ఏం లేదు. వెనక బ్యాక్వర్డ్కి వెళ్ళొచ్చు, ఫార్వర్డ్కి వెళ్ళొచ్చు. ఈక్వలెంట్ టు వైల్డ్ టైప్ చేంజ్ వస్తే దాన్ని మనం పట్టించుకోకర్లా. రెండోది వైల్డ్ టైప్ కన్నా కొంచెం తక్కువ ఎఫిషియన్సీ ఉన్నది వస్తే అది కూడా ఓకే, ఆర్గానిజం పెద్ద ఇబ్బంది ఉండదు. మూడోది ఏంటి? ఈ మ్యూటేషన్ జరగడం వల్ల ఇక్కడ అసలు ప్రోడక్టే ఫామ్ అవడంలా ఇది ఇబ్బందికి పడే పరిస్థితి. అలాగే T4 ప్రోడక్ట్ ఫామ్ అయింది కానీ అది అర్థం లేని ప్రోడక్ట్, తప్పు ప్రోడక్ట్ లాగా ఫామ్ అయింది. ఈ రెండిటి వల్ల ఆర్గానిజంకి ఇబ్బంది అనేది అరైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. చూడండి, వైల్డ్ టైప్ అండర్గోస్ మ్యూటేషన్. సేమ్ సెన్స్ మ్యూటేషన్ అంటే ఈక్వలెంట్ టు వైల్డ్ టైప్. మిస్ సెన్స్ అంటే లెస్ ఎఫిషియంట్ టు ద వైల్డ్ టైప్. ఓకే, ఇంకొక రకమైన మిస్ సెన్స్ అంటే అసలు నాన్ ఫంక్షనల్,
ప్రోడక్ట్ వచ్చింది కానీ అది పనికిరాని ప్రోడక్ట్. ఇంకొకటి అసలు ప్రోడక్టే రాలేదు, అప్పుడు అది నాన్ సెన్స్ మ్యూటేషన్. సేమ్ సెన్స్, మిస్ సెన్స్, నాన్ సెన్స్. సేమ్ సెన్స్ అయితే ఈక్వలెంట్ టు వైల్డ్ టైప్. మిస్ సెన్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. వైల్డ్ టైప్ కన్నా తక్కువ ఎఫిషియెంట్ ఉంది, ఇంకొకటి అసలు పూర్తిగా తప్పు ప్రోడక్ట్ వచ్చేది ఉంది. ఓకే, 4వది నాన్ సెన్స్. నాన్ సెన్స్ అంటే అసలు ఎంజైమో ఆ ప్రోడక్టో ఏది ప్రొడ్యూస్ అవ్వాలో అసలు అది లేనే లేదు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఏ మ్యూటేషన్లో అయితే వైల్డ్ టైప్తో సమానంగా జరిగిందో, ఏ మ్యూటేషన్ అయితే తక్కువ చేంజెస్ జరిగాయో అది డామినెంట్ ట్రైట్ అవుతుంది. ఏ మ్యూటేషన్ వల్ల అయితే ఆర్గానిజంకి హాని కలుగుతుందో, ప్రోడక్ట్ ఫామ్ అవ్వకుండా లేకపోతే తప్పు ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో అది రెసెసివ్ వస్తుంది. ఎప్పుడు కూడా డామినెంట్ క్యారెక్టర్స్ అన్ని సుపీరియర్ అనమాట. దే ఆర్ సుపీరియర్ ట్రైట్స్. రెసెసివ్ ఇన్ జనరల్ రెసెసివ్ ఇన్ఫీరియర్ అనమాట. అర్థమవుతుంది కదండి మనం మాట్లాడుకుంటున్నవన్నీ. ఈ బేసిక్స్ అన్ని చాలా అవసరం మనం జెనెటిక్స్ క్లాస్ వెళ్ళినప్పుడు, రైట్? సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మ్యూటేషన్ ఇన్ ద డామినెంట్ అలీల్ అంటే వైల్డ్ టైప్ అలీల్. దట్ ఈస్ యువర్ వైల్డ్ టైప్ అలీల్ which is present right from the origin of the organism. When the segment of DNA is undergoing change due to environment, mutations will happen. Same sense, miss sense lo malli product non functional product రావచ్చు, లెస్ ఎఫిషియంట్ ప్రోడక్ట్ రావచ్చు. 2 మిస్ సెన్స్లు ఉంటాయి. నాన్ సెన్స్ అంటే అసలు ప్రోడక్టే లేదనమాట. సరేనా? నెక్స్ట్ ప్యూర్ లైన్స్ అనే పదం గురించి తెలుసుకుందాం. చాలా సింపుల్. ఒక 2 మొక్కల మధ్య సెల్ఫింగ్, ఒక మొక్కలో బైసెక్షువల్ ఫ్లవర్ ఉన్న మొక్కలో పదే కొన్ని 10 జనరేషన్స్ వరకు సెల్ఫింగ్ చేస్తే వాటిలో హోమోజైగాసిటీ పెరిగిపోతుంది. డామినెంట్ హోమోజైగాసిటీ రావచ్చు ఆర్ రెసెసివ్ హోమోజైగాసిటీ రావచ్చు. మీరు చూడండి, ద గ్రూప్స్ ఆఫ్ హోమోజైగస్ ఆర్గానిజమ్స్ అంటే దీంట్లో దాని దగ్గర ఉన్న జీన్స్ అన్నీ మొత్తానికి ఆ జీన్స్ సెట్ ఉంటుంది కదా, XYZ అనే జీన్స్ ఉన్నాయనుకోండి, ఈ ఇన్బ్రీడింగ్ వల్ల మొత్తం అన్నీ కూడా హోమోజైగస్ అయిపోయి హెట్రోజైగోసిటీ రెడ్యూస్ అయిపోతుంది. గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అరైజింగ్ బై రిపీటెడ్ సెల్ఫింగ్, ఒకటే సెల్ఫింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఏమవుతుందండి, సెల్ఫ్ పాలినేషన్ ఒకటే చేస్తుండడం వల్ల ప్యూర్ లైన్స్ అనేవి వస్తాయి. ఈ ప్యూర్ లైన్స్ డామినెంట్ అలీల్స్తోని రావచ్చు, రెసెసివ్ అలీల్స్తో కూడా రావచ్చు. సో ఈరోజు మనం మన క్లాస్లో మాట్లాడుకున్నవి టెర్మినాలజీ ఆఫ్ జెనెటిక్స్. ఇది ఒకసారి మీరు మళ్ళీ చదువుకోండి. జెనెటిక్ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి జెనెటిక్స్ అర్థం అవడానికి, రైట్? చలో, సో that's all for the day. Thank you so much. Bye bye.